ఓకే. ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ఇప్పుడు గ్యాదర్ అయింది ఏంటంటే సంపంగి మన బయోఫార్మ్స్ మనకి ఉన్న లైఫ్ టైంలో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దీంట్లో ఎస్పెషల్లీ మనకి ఇండియా మొత్తంలో 600 ఎకరాల్లో డేట్స్ ని కల్టివేట్ చేసి మనకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే 50 ఎకరాల్లో మనకి ఆల్రెడీ డేట్స్ చెట్లు అనేది వేయటం జరిగింది. సో దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. ఇది మన యాక్చువల్ ఇక్కడ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో మనకి మన ఓనర్ గారు లెఫ్ట్ సైడ్లో ఉంది రమేష్ గారు, రైట్ సైడ్లో ఉంది సురేష్ గారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ పిక్చర్ కూడా మనకి మన సైట్లో ఉన్న పిక్చర్ మాత్రమే. సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా మనం వెరిఫై చేసుకొని వెళ్దాము. జస్ట్ మనం ప్రాజెక్ట్ డీటెయిల్కి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు జస్ట్ ఒక 4 minutes ఒక జస్ట్ ఏవి చూడండి అండి. ఈ లోపు ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారు. ఒక్క నిమిషం. సంపంగి మన కంపెనీ 1987లో మహాదంపతులకు మొదటి సంతానంగా జన్మించారు డాక్టర్ రమేష్ సంపంగి. తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ చదువుల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. డిగ్రీ చదువుతున్న టైంలో నాన్నగారిని కోల్పోవడంతో తానే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఇటు ఉద్యోగం చేస్తూ చదువు మీద మక్కువతో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గోల్డ్ మెడల్ పొందారు. 150 రూపాయలతో హైదరాబాద్ కొచ్చి ఎన్నో కష్టాలు పడ్డారు. ఓ కంపెనీలో సూపర్వైజర్ గా, ఐసిఐసిఐ బ్యాంకులో చిన్న ఉద్యోగిగా చేరి బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. నమ్మిన ఫ్రెండ్స్ మోసం చేయడంతో సమస్యల్లో పడ్డారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో కొంతకాలం పని చేసి అందులో మెలకువలు నేర్చుకుని తానే ఒక సంస్థను స్థాపించారు. రియల్ ఎస్టేట్ మరియు వ్యవసాయం కలిపి చేస్తే పెట్టిన పెట్టుబడికి కస్టమర్స్ మరియు కంపెనీ అధిక లాభాలు పొందవచ్చని గ్రహించి సంపంగి గ్రూప్ ని ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ రమేష్ గారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పోషక విలువలున్న భూమి భారత భూమి కాబట్టి ఇటువంటి భూమిలో వ్యవసాయం చేయకుండా వృధాగా ఉంచడం కూడా పాపం అంటారు డాక్టర్ రమేష్ సంపంగి గారు. అందుకే మన సేంద్రియ వ్యవసాయానికి టెక్నాలజీ తోడైతే ఫార్మింగ్ మరింత సులభం అవుతుందనే ఉద్దేశంతో సొంతంగా ఆ టెక్నాలజీని తీసుకురావాలని బిఎస్సి అగ్రికల్చర్ కూడా పూర్తి చేశారు. రాముడికి లక్ష్మణుడిలా డాక్టర్ రమేష్ సంపంగికి తమ్ముడు సురేష్ తోడవ్వడంతో మంచి గుర్తింపు పొందిన సంస్థగా సంపంగి గ్రూప్ నిలిచింది. తక్కువ టైంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సంపంగి గ్రూప్ ను ప్రపంచమంతటా విస్తరించేలా చేశారు. చీకటిని చీల్చుకుంటూ తూర్పున ఉదయించే సూర్యుడిలా రియల్ ఎస్టేట్ మరియు కార్పొరేట్ వ్యవసాయ సామ్రాజ్యంలో రారాజులా నిలిచారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. భారతదేశంలోనే మొదటిగా ఖర్జూరం సాగు చేస్తూ వచ్చిన లాభాల్లో కొంత కస్టమర్లకు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో సుమారు 72 ఎకరాల్లో గత 12 సంవత్సరాలుగా ఖర్జూర సాగు చేస్తూ దక్షిణ భారత గడ్డపై సాగు చేసిన ఖర్జూరాన్ని గల్ఫ్ దేశాలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి. ప్రపంచ వ్యాప్తంగా సౌదీ అరేబియా ఖర్జూరాలను ఎక్స్పోర్ట్ చేస్తుంటే సౌదీ అరేబియాకు ఆర్గానిక్ ఖర్జూరాలను ఎగుమతి చేస్తున్న ఘనత డాక్టర్ రమేష్ సంపంగిది. కష్టే ఫలి సిద్ధాంతాన్ని నమ్మే ఆయన సంస్థలో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేనున్నానంటూ ఒక పెద్దన్నలా భరోసా ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ మీద పిహెచ్డి చేసిన వారిలో ఇండియాలోనే 26వ వ్యక్తిగా డాక్టర్ రమేష్ సంపంగి గారు ఉండటం మాకెంతో గర్వకారణం. నాణ్యానికి బిజినెస్ ఒకవైపు అయితే మరోవైపు సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు కొండంత అండగా నిలుస్తూ సరిలేరు నీకెవ్వరు అనేలా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఆయన చేసిన సేవలకు గాను గోవా గవర్నమెంట్ మహాత్మా గాంధీ సేవారత్న అవార్డు, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అచీవర్స్ అవార్డ్, ఇంటర్నేషనల్ కల్చరల్ ఫెస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ ఐకాన్ అవార్డ్, శ్రీలంక గవర్నమెంట్ ఇండో శ్రీలంకన్ ఫ్రెండ్షిప్ అవార్డుతో సత్కరించింది. అలాగే ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ, ప్రజా సేవలను గుర్తించి మైలెస్ లీడర్షిప్ యూనివర్సిటీ, ఘనా, వెస్ట్ ఆఫ్రికా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం మాకెంతో గర్వంగా ఉంది. సంపంగి గ్రూప్ ని వసుదైక కుటుంబంగా మలచిన డాక్టర్ రమేష్ సంపంగి గారు ప్రవాసం తెలుగు మిత్రమా అందుకోబోతున్న శుభ సందర్భంగా ఉప్పొంగిన మనసుతో ఇవే మా శుభాభినందనలు. ఇట్లు మీ సంపంగి గ్రూప్ కుటుంబ సభ్యులు.
సో ఇది కంపెనీ ప్రొఫైల్ అండి. సో మనం బేసిక్ ఏంటంటే మనము చాలామంది ఓపెన్ ప్లాట్స్, ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ చూసాం. యాక్చువల్‌గా ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్‌లో ఏమవుతుంటుందంటే, మనకి మంచిగా పంట పొలాలను గూడా మనం ఓపెన్ ల్యాండ్‌గా కన్వర్ట్ చేసేసి, దాన్నేం చేస్తున్నాం ప్లాట్‌లుగా అమ్మేస్తున్నాం. సో మనకి నెక్స్ట్ జనరేషన్ వరకు ఏమైపోతదంటే, మనకి పండించే భూమి తక్కువైపోతుంది. సో, అలా కాకుండా మనం భూమిని మన సౌత్ ఇండియన్ సాయిల్స్ అన్నీ గూడా దక్కన్ పీఠభూములంటారు. మనకి బేసిక్‌గా ఈ దక్కన్ పీఠభూములన్నీ గూడా మనకి పంట భూములకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో, మనం ఏది ఒక్క ఇంచు భూమి గూడా మనము వేస్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతోటి కంపెనీ ఏం చేసిందంటే అగ్రికల్చర్‌ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతోటి మనము ఈ అగ్రికల్చర్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మనకి అండ్ నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా దీని ద్వారా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదేంటంటే మనము ఎస్పెషల్లీ చాలా రకాల అగ్రికల్చర్స్ ఉన్నాయి. టేకు మొక్కలని, ఎర్రచందనం మొక్కలని రకరకాల మొక్కలుంటాయి. అవి 10, 15 ఏళ్ల తర్వాత వస్తే డబ్బులొస్తే ఇస్తాము, పెరిగితే ఇస్తామని జెప్పి చెప్తారు. దానికి సరిగ్గా మెయింటెనెన్స్ చేయరు. కానీ మనం చేసే రియల్ ఎస్టేటు కంప్లీట్‌గా ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఈ ఓపెన్ ప్లాట్ ఈ ఖర్జూర ఇది ఏదైతే ఎర్రచందనం మొక్కలుంటాయో దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. మనం వచ్చేసి ఖర్జూర చెట్లు నాటుతాము. బేసిక్‌గా లైక్ ఏంటంటే ఈ ఖర్జూర చెట్ల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం? ఎందుకు ఖర్జూరాలు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే, మనకి ఖర్జూర చెట్లనేది 8000 సంవత్సరాల క్రితము గల్ఫ్ కంట్రీస్‌లో స్టార్ట్ అయిందండి. అది మనకి అల్లా ఒక గిఫ్ట్‌గా ఇచ్చినట్టు భావిస్తారు. ఈ అరబ్ కంట్రీస్‌లో. మేము దాదాపు 15 ఏళ్ల నుంచి గల్ఫ్ కంట్రీస్‌లో ఉంటున్నాము. ప్రతిసారి వాళ్ళు రంజాన్‌లో గూడా ఏదైతే ఫాస్టింగ్ చేస్తారో దాన్ని బ్రేక్ చేయడానికి ఈ ఖర్జూరాలను ఉపయోగిస్తారు. ఈవెన్ మనకి పెళ్ళిళ్ళలో గూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో గూడా ఖర్జూరాన్ని వాడతాం. అంటే అంత ఇంపార్టెంట్ అయిన ఫ్రూట్. అండ్ ఎవ్రీ ఇయర్ మనం దాదాపు 5,00,000 మెట్రిక్ టన్ను డేట్స్ అనేది మనము బయట దేశాలు గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి హ్యూజ్ డిమాండ్ ఉంది. దాంతో పాటు కానీ సప్లై మాత్రం లేదు. సో, అది గమనించిన మన కంపెనీ లైక్ ఏంటంటే లాస్ట్ 10, 12 సంవత్సరాల నుంచి వాళ్ళు 70 ఎకరాల్లో శాంపిల్‌గా వాళ్ళు ఖర్జూరాల్ని పండించి దాన్ని సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మనకి 600 ఎకరాల్లో మనం డేట్స్ కల్టివేషన్ చేయడానికి స్టార్ట్ చేశారనమాట. సో, మనకి ఫ్యూచర్‌లో ఇప్పుడు చూడండి ఆల్రెడీ లైన్ డేట్ సిరప్ అనేసి విన్నాము. లైన్ డేట్ సిరప్ చాలా ఫేమస్ అయిపోయింది లాస్ట్ 3, 4 ఇయర్స్‌లోనే. సో, ఎందుకు అంటే ఇది మనకి షుగర్‌కి రీప్లేస్‌మెంట్ లాగా లైన్ డేట్ సిరప్‌ని వాడుతున్నారు. సో, మనం ఈ డ మన కంపెనీ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనకి డెవలప్ అయితుందో ఇక్కడ డేట్స్‌ని ఖర్జూరాలు తయారు చేసి లైన్ డేట్ లైక్ సిరప్ లాగా ఖర్జూరం ఒక సిరపు అండ్ జాము అండ్ దాంతో పాటు పౌడర్‌గా తయారు చేయాలనే ఉద్దేశ్యం అన్నమాట. సో, ఇక్కడ ఈవెన్ మన కంపెనీ ఇందాక ఏవీలో చూసినట్టయితే కంపెనీ మనం ఆల్రెడీ ఖర్జూరాలు తయారు చేసి బయట కంట్రీస్‌కి కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇది చూద్దాం. మన యాక్చువల్‌గా ఖర్జూరాల్ని 2 విధాలుగా పెంచుతారు. ఒకటేంటంటే మనం విత్తనం తినేసి వదిలేస్తే అది సీడ్ ద్వారా పెరుగుతుంది. రెండోదేంటంటే టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ ఏంటంటే ఏదైతే తల్లి మొక్క బాగా పెరిగిందో దాని ద్వారా టిష్యూస్‌ని తీసుకొని డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఒక చెట్టుకి ఇక్కడ చూసిన మన ఫ్రూట్స్ ఇవన్నీ చూసినట్టయితే ఇమేజెస్ లైక్ ఒక్కొక్క చెట్టుకి యావరేజ్‌గా 400-500 వచ్చిన ఖర్జూర చెట్టు నుంచి మనం ఏం చేస్తామంటే దాని నుంచి టిష్యూస్‌ని తీసుకుంటాం. టిష్యూస్‌ని తీసుకొని మనం ల్యాబ్‌లో యావరేజ్‌గా అండి ఒక 3 ఇయర్స్ మెయింటైన్ చేస్తాం. 3 ఇయర్స్ ఓకే. అంటే ఇది మనకి ప్రపంచంలోనే పురాతనమైన ల్యాబొరేటరీ దాదాపు 40 సంవత్సరాల ఓల్డ్ ల్యాబొరేటరీ రియాద్‌లో ఉంది. ఓకే. అక్కడ టిష్యూ కల్చర్ ల్యాబ్‌లో మనం 3 సంవత్సరాలు డెవలప్ చేసిన తర్వాత ఆ మొక్కని ఇండియా తీసుకురావస్తాం. ఈ 3 సంవత్సరాలు డెవలప్ చేయడానికి ఒక్కొక్క చెట్టుకొచ్చే ఖర్చొచ్చేసి రూ. 6,500 ఖర్చవుతది. అదే ఎవరైనా ఒక ఎకరం తీసుకున్నట్టయితే దాంట్లో 80 మొక్కలేయటం జరుగుతుంది. అదే ఒక 5 కుంటలు తీసుకున్నట్టయితే దాంట్లో 10 మొక్కలేస్తాం. ఓకే. సో, ఈ ఖర్జూరానికి యావరేజ్‌గా ఒక ఎకరం డెవలప్ చేయడానికి రూ. 5,20,000 ఖర్చవుతది. అదే మనకి నాలుగో సంవత్సరం వచ్చేసరికల్లా ఒక్క చెట్టుని డెవలప్ చేయడానికి మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టి మెయింటెనెన్స్ ఇవన్నీ చేయడానికి యావరేజ్‌గా రూ. 10,000 వరకు కూడా ఖర్చవుతది. సో, మనకంటే మీరు ఇమాజిన్ చేయండి. ఒక ఎకరానికి యావరేజ్‌గా రూ. 8,00,000 విలువైన మనం మొక్కలేసి మనం ఇస్తున్నాం. సో, ఎప్పుడైతే మనకి ఈ ఖర్జూరాలుంటాయో మనకి ఫోర్త్ ఇయర్ నుంచి మనకి ఇన్‌కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతది. మెయిన్‌గా ఖర్జూరాలేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కొక్క చెట్టొచ్చేసి 80-120 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంటది. సో, ఇక్కడ మేము చూస్తున్నాం లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కూడా ఖర్జూరాలు మనకి గల్ఫ్ కంట్రీస్‌లో ఏమవుతుందంటే, లైక్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వేసిన మొక్కలని ఇక్కడ అరబ్ షేక్స్ ఏంటంటే లాస్టు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రూట్స్. ఇప్పుడు మన తాతలు మనకి ఏం పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి ఇచ్చిపోలేదు. కనీసము మనము ఎళ్ళేటప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్‌కి ఒక ఇన్‌కమ్ అనేది డెవలప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో.
మనం ఏదైతే మన ల్యాండ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో మనకి ఫస్ట్ ప్లాట్ సైజ్ వచ్చేసి 605 స్క్వేర్ యార్డ్ మినిమం సైజ్ ఉంటుందండి. దాని ప్రైస్ వచ్చేసి 6.5 ల్యాక్స్ ఉంటుంది. ఓకే. 605 గజాలు 6.5 ల్యాక్స్ పెట్టి కొన్న వాళ్ళకి 3 రకాల లైక్ ఏంటంటే మనకి 3 రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఒకవేళ ఎవరైతే ఈ ఖర్జూరాల పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారో అంటే ఈ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టగానే మీకు ఇమ్మీడియట్‌గా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ప్రకారము మీకు ధరణి పోర్టల్‌లో మీకు డీటెయిల్స్ అనేవి మొత్తం అప్డేట్ అవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. రైతు బంధు, రైతు బీమా అండ్ పట్టాదారు పాస్‌బుక్ కూడా మీకు ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే. ఆ తర్వాత మీకు ఫస్ట్ ఎప్పుడైతే చెప్పినట్టు మనకి ల్యాండ్ కొన్న తర్వాత మీ ల్యాండ్‌లో మనకు ఖర్జూరాలు వేయడానికి అప్ టు 1 ఇయర్ వరకు టైం పడుతుంది. ఓకే. ల్యాండ్ అంతా గూడా మనం ప్రాపర్‌గా దాన్ని చదును చేసి మనకు ల్యాండ్ చదును చేసిన తర్వాత దాంట్లో మొక్కలేయడానికి ఒక 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పట్టిన తర్వాత మనకి యావరేజ్‌గా ఫోర్త్ ఇయర్ నుంచి ఇన్‌కమ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఒక ఫస్ట్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. రెండోది మనకి ఏదైతే ఖర్జూర చెట్లు 600 గజాలు తీసుకున్నట్టయితే 10 మొక్కలేయడం జరుగుతుంది. ఆ 10 మొక్కలు ఎలా ఉంటుందంటే చెట్టుకి మధ్య మనకి యావరేజ్‌గా 23 ఫీట్ గ్యాప్ అనేది ఉంటుంది. సో, ఆ గ్యాప్‌లో మనము తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్స్‌నేసేసి దాని ద్వారా గూడా ఒక ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తాం. ఇక్కడ మనం ఎస్పెషల్లీ మనకేంటంటే మనకు ఫోర్త్ ఇయర్ ఇక్కడ చూసినట్టయితే మొక్కలు నాటిన ఫోర్త్ ఇయర్ నుంచి మనకి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అక్కడ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటు మనకి ఫ్రీ మెయింటెనెన్స్ 9 ఇయర్స్‌కి లీజ్ తీసుకోవచ్చు. లేదంటే 15 ఇయర్స్ వరకైనా సరే లీజ్ తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ల్యాండ్ కొన్న తర్వాత 9 ఇయర్స్ అనేది లీజు మనకి మ్యూచువల్‌గా అగ్రీమెంట్ ప్రకారము ఒక 9 ఇయర్స్ లీజ్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఆ తర్వాత మనకి ఖర్జూరాల పైన ఇన్‌కమ్ ఎలా వస్తుందో మనం అప్‌కమింగ్ షీట్‌లో చూస్తాం. ఓకే. సో, ఇది మన కంపెనీ యొక్క కరెంట్ సిట్యుయేషన్ అండి. ఇది ఒక 3 మంత్స్ బిఫోరు. ఇంకా మనకి యాక్చువల్‌గా డెవలప్‌మెంట్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే ఇదేంటంటే లైక్ కాటేజ్ కూడా కట్టడం జరుగుతుంది. ఇదొకసారి వీడియో చూడండి. ఇది మన సైట్ లొకేషన్, సైట్ డీటెయిల్స్ ఎలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏం రావట్లేదురా? మొత్తం కూడా గుట్టలతో కూడుకున్న ల్యాండ్ అండి. గుట్టలే ఉంటాయి. మొత్తం హిల్స్ లాగా ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇక్కడ మనం ఎవరైతే లైక్ 5 గుంటలు కొన్న వాళ్ళకండి ఈ విధంగా మనం ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, చూడండి ఎవరికైతే లైక్ ఫోర్త్ ఇయర్ నుంచి 1 ఇయర్ డెవలప్‌మెంట్‌కి పోతుంది. ఫోర్త్ ఇయర్ నుంచి వచ్చే ఇన్‌కమ్ వచ్చేసి యావరేజ్‌గా 50-70 కేజెస్ ఉంటుందండి. ఒక్కొక్క చెట్టు నుంచి వచ్చే లైక్ ఈల్డ్. ఓకే. యావరేజ్‌గా మనకి ఒక 100 రూపీస్ ఏసుకున్నా మనకి టోటల్ ఇన్‌కమ్ అనేది అప్ టు 45,000-63,000 వస్తే ఓవరాల్‌గా మనకి కస్టమర్‌కి ఒక 50% మనకొక 50% ఇవ్వడం జరుగుతుంది. మనం ఇదే ఇల్లస్ట్రేషన్‌ని మనం కంప్లీట్‌గా ఈ షీట్‌లో చూసినట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్‌కమ్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్టింగ్ 6 లాక్స్ యావరేజ్‌గా మనం పెట్టే 605 గజాలకి ఎంతొస్తుందో ఇన్‌కమ్ చూడండి. ఓకే. డేట్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్ మనకి 15 ఇయర్స్ ద్వారా అప్ టు మనకి 45 లాక్స్ వరకు ఇన్‌కమ్ ఇస్తున్నాం. ఓకే. అండ్ మనకి చెట్టుకి మధ్య ఉన్న లైక్ మనం ఫ్రూట్స్ నేస్తున్నాం కదా! డ్రాగన్ ఫ్రూట్స్ నేసే ఇన్‌కము 20,000 రూపీస్ వరకు ఇన్‌కమ్ ఇచ్చేసి అంటే 15 సంవత్సరాలకి 3,00,000 వరకు కూడా ఇన్‌కమ్ ఇస్తున్నాం. అండ్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడైతే ఫార్మ్ హౌస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మ్ హౌస్ కూడా దానిపైన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత మనకి యావరేజ్‌గా లైక్ ఒక 10,000 వరకు కూడా ఇన్‌కమ్ ఇయడం అనేది జరుగుతుంది. సో, మీరు చూసినట్టయితే యావరేజ్‌గా టోటల్ రిటర్న్స్ వచ్చేసి 15 ఇయర్స్‌లో మనకి 63,00,000 వరకు కూడా రిటర్న్స్ వస్తుంది. ఓకే. మనకి ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్‌లో ఏమవుతుందంటే ఓన్లీ మనకొచ్చే ఇన్‌కమ్ అంతా కూడా ల్యాండ్ పైన మాత్రమే అప్రిషియేషన్ జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఓవరాల్‌గా 15 ఇయర్స్ గనుక కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇక్కడ ల్యాండ్ అప్రిషియేషన్ కూడా కన్సిడర్ చేయకుండా మనకి యావరేజ్‌గా 63,00,000 వరకు కూడా రిటర్న్స్ వస్తుంది. అంటే మనం పెట్టిన లైక్ ఒక 6,00,000కి మనకి ఓవరాల్‌గా లైక్ ఆర్‌ఓఐ పర్ ఇయర్ చూసినట్టయితే 67% వరకు కూడా రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి యాక్చువల్గా ఒక ఎకరం పైన ఎవరైతే ఒక ఎకరం పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మనకి ఇన్కమ్ వచ్చేసి యావరేజ్గా మనకి ఆల్మోస్ట్ 3 crores వరకు కూడా రిటర్న్స్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకి 4th year 5th year వచ్చే ఈల్డ్ వచ్చేసి తక్కువ ఉంటుందండి. యావరేజ్గా మనకి 9th year 10th year వచ్చేసరికల్లా 400 to 500 kgs వరకు కూడా వస్తుంది. సో మనకు వచ్చిన మనకి మార్కెట్లో సేల్ చేసిన తర్వాత వచ్చే రిటర్న్స్ ఇక్కడ చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ యావరేజ్గా మనకి 10th year వచ్చేసరికి 34 to 35 lakhs వరకు కూడా ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. సో మీరు చూస్తే నెక్స్ట్ 15 yearsలో మనకి కంపెనీ ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ అప్ టు 3 crores వరకు కూడా వస్తుంది. ఇది కూడా చూస్తే మనకి వచ్చే రిటర్న్స్ వచ్చేసి మనకి యావరేజ్గా మనకి నెక్స్ట్ 15 yearsలో కన్సిడర్ చేసుకుంటున్నట్టయితే 3 crores 38 lakhs వరకు కూడా వస్తుంది. అంటే మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ROI per year చూసినట్టయితే యావరేజ్గా 67% వరకు కూడా ఇస్తున్నారు. ఫస్ట్ 4 to 5 years మనకి ఇన్కమ్ రావట్లేదు. కానీ మీరు యావరేజ్గా నెక్స్ట్ 15 yearsకి కన్సిడర్ చేసుకున్నట్టయితే మనకి యావరేజ్గా 67% వరకు కూడా మనకి రిటర్న్స్ వస్తుంది. ఇప్పుడు మనకి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే 10 to 12%, స్టాక్ మార్కెట్లో రిస్క్తో కూడుకున్నట్టయితే అది 10 to 12% ఉంటుంది. కానీ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ చూసినట్టయితే హార్డ్లీ 15 to 20% ఉంటుంది. కానీ మనకి ఎట్లా మన సంపంగి రియల్ ఎస్టేట్ అనేది మనకి అప్ టు 60%, ఓకే, 60% వరకు కూడా మనం రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే ఫర్దర్గా మన సైటు లొకేషను చూద్దాము ఎక్కడ ఉంటుందో. ఇక్కడ మనకి రిసార్ట్ అండి, మనకి క్రీక్ రిసార్ట్ అనేది ఉంటాయి. మనకి రిసార్ట్ అనేది కాటేజెస్ ఇలాంటివి కట్టి అప్ టు 11 days వరకు కూడా మన స్టేయింగ్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. అండ్ మనకు ఒక వెల్నెస్ రిసార్ట్ కూడా కట్టబోతున్నాం 3 acresలో. న్యాచురోథెరపీ సెంటర్ని పెట్టేసి మనకి ఎవరైతే షుగరు, బీపీ, హెల్త్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో దానికి కంప్లీట్గా కూడా మనము దీని ద్వారా మనకి ట్రీట్మెంట్ కోసం కూడా మనకి పెట్టబోతున్నాము. ఎవరైతే దీంట్లో ఎవరైతే మనకు ప్లాట్ కొంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ రేట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నారాయణఖేడ్లో ఉంటాయండి. నారాయణఖేడ్ చుట్టుపక్కల మనకి మొత్తం కూడా 4 వెంచర్స్ ఉన్నాయి. మనకి మొత్తం దాంట్లో యావరేజ్గా మనకి అప్ టు మనకి 600 acres వరకు కూడా ఉన్నాయి. దీంట్లో డేట్ పామ్ వ్యాలీ, గోల్డెన్ వ్యాలీ, అగ్రి ఫీల్డ్స్ అండ్ ట్రెజర్ వ్యాలీ అనే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనకి ప్రాజెక్ట్కి నియర్ బై ఏరియాలో ఒక 30 kilometers రేడియస్లో మనకి నీమ్స్ అనే ప్రాజెక్ట్, ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో నీమ్స్ అనే ప్రాజెక్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది ప్రాజెక్ట్ రావడం జరుగుతుందండి. దీంట్లో నెక్స్ట్ ఒక 5 to 7 yearsలో అప్ టు 2 lakhs ఎంప్లాయీస్ వరకు కూడా ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీస్. సో మీరు ఇమాజిన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి రీసెంట్గా వచ్చిన ఆర్టికల్ మనకి లైక్ ఏంటంటే జహీరాబాద్ అండ్ ఇది నీమ్స్ అనే ప్రాజెక్ట్లో మొత్తం కలిపి అక్కడ 2 lakhs జాబ్స్ కూడా రాబోతున్నారని ఉంది. అండ్ నెక్స్ట్ మనకి నారాయణఖేడ్ టు బీదర్ హైవే కూడా మనకి 600 కోట్ల వరకు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కూడా చాలా శరవేగంగా నడుస్తుంది. మనకి ఏంటంటే అప్కమింగ్ ఇయర్స్లో కంప్లీట్గా 4-way లైన్ కాబోతుంది. సో మనకి ఈవెన్ మన కంపెనీలో గూగుల్ రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి సంపంగి ఆల్మోస్ట్ మనకి 5 రేటింగ్ ఉన్న కంపెనీ అనే మంది. మనకి రేటింగ్స్ కూడా మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వెబ్సైట్ రివ్యూ చేయలేదో వాళ్ళకి వెబ్సైట్ కూడా రివ్యూ చేయొచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా లైవ్ ఫుటేజ్ అన్ని దాంట్లో ఉంటాయి. సమ్ లైవ్ ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో మన ప్రాజెక్ట్లో లైవ్ ఫొటోస్. ప్లాట్ కొన్న తర్వాత ఇలా మనకి బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ ప్లాట్కి మనకి ఏంటంటే చెట్టుకి మధ్య ఈ విధమైన గ్యాప్ కూడా మెయింటైన్ చేస్తాము. సో ఇవి మనకి కొన్ని మన ప్రాజెక్టు మనకి ఓన్గా ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మన పేమెంట్ అయిన తర్వాత ఇలా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఇది పట్టాదారు పాస్బుక్ అనేది కూడా వస్తుంది మనకి. సో సర్వే నెంబర్లు ఇవన్నీ వెరిఫై చేసుకొని మీరు ఎప్పుడైనా సరే ధరణి పోర్టల్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడ ల్యాండ్ ఉందనేది కూడా వెరిఫై చేసుకోవచ్చు. మనం లీజ్ అగ్రిమెంట్ కూడా మనకి ఫ్రాంక్లింగ్ చేసేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. లీజ్ అగ్రిమెంట్లో కూడా ఈ విధంగా అమౌంట్ అనేది పెట్టడం జరుగుతుంది. మీకు ఇవన్నీ శాంపిల్ కూడా పంపిస్తాము. సో మనం ఇంకా ఐఐటి తిరుపతితో కూడా కొలాబరేట్ అయ్యి ఉంది. సో మనకి రిమోట్ సెన్సార్స్ కూడా మనం వాడి మనం ఏంటంటే చెట్లు మంచిగా పెరగడానికి కూడా మనం రిమోట్ సెన్సార్ అని కూడా వాడుతున్నాము. ఐఐటి తిరుపతి తోటి కొలాబరేట్ అయ్యి ఉన్నది కాబట్టి. సో మనకి కంప్లీట్గా మనకి ఏంటంటే ఈ ఖర్జూరాలు అనేది యూనిక్ బేస్డ్ కాన్సెప్ట్. సో మనము లైక్ ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాము. మన కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే అందరికీ కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేయాలి. మనతో పాటు నెక్స్ట్ జనరేషన్కి కూడా అనేది మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇది మన ప్రాజెక్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ సో మనకి సార్ కూడా వచ్చారు. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు ఉన్నారా సార్?
సార్ ఉన్నారా రమేష్ గారు? ఓకే, ఎవరికైనా ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదండి, డౌట్స్ అడగొచ్చండి ఎవరైనా సరే. సో షార్ట్ లో చెప్పాను కాన్సెప్ట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా క్లారిఫై గా చేస్తామండి. ఓకే, డౌట్స్ ఏమన్నా? మునీష్ గారు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో మునీష్ గారు ఎవరికైనా, షణ్ముఖ్ అయాంష్ గారు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అడిగారు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి, ఒక చిన్న ఫంక్షన్. ఓకే, ఇంకా హరి, శివన్ మాట్లాడుతున్నాను. శివగా అన్న చెప్పన్నా. డౌట్స్ అంటే ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఒకటి, ఇప్పుడు మనం మెయింటెనెన్స్ చేస్తాం సర్టెన్ ఇయర్స్ వరకు, 9 years వరకు అన్నారు కదా. అవునన్నా. ఇప్పుడు ఆ 9 years లో అంటే నాది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఇంత ముందు కూడా చెప్పాను. అవును ఏదైతే మనము శ్రీగంధం చెట్లు తీసుకున్నామో వాళ్ళు ఏం చెప్పారంటే మనకు 10 years లో మెయింటైన్ చేస్తామని చెప్పారు. అవునన్నా. కానీ ఈ రోజు మేము వెళ్ళి సైడ్కి వెళ్ళి చూసాం అనుకో, ఓకే మెయింటెనెన్స్ ఏమి ఉండదు. మనం Okay. దానికి ఆల్రెడీ లీజ్ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుందామన్నా సరే వాళ్ళ లీజ్ మా దగ్గర 10 years ఉంది అంటున్నారు. సో Okay. ఇన్ దట్ కేస్ మిస్యూటిలైజేషన్ అయ్యి మనకి ఇప్పుడు మెయింటెనెన్స్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం చెట్లు కూడా ఏం కేర్ తీసుకుంటలేరు. మీరు అన్నట్టుగా మేము ఆ టైం వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం సర్టెన్ అమౌంట్ రిటర్న్స్ వస్తాయని, మనకు అవునా? రావట్లేవు. ఓకే సో మన దగ్గర మన ద్వారా వచ్చిన కస్టమర్స్ కూడా అదే క్వశ్చన్ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఈ రిజల్ట్స్ రాలేదనుకో, అలా మీరు చెప్పిన 5 years 4 years తర్వాతనో, సో Okay. దానికి ఏంటి స్టెప్స్ ప్రాసెస్, మనం కస్టమర్స్ కి ఎలా బైండ్ అయి ఉంటాం, ఓకే మనం ఇచ్చిన వర్డింగ్ స్కీమ్ ను ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ మనం నోట్స్ లో రాసి పెడతాం కదా మనం. అవునవునవును. ఓకే, ఒక మంచి క్వశ్చన్ అడిగారన్నా. యాక్చువల్గా ఏంటంటే మీరన్న ఈ ఎర్రచందనము ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో క్లాస్ పెట్టినట్టయితే ఏం పెడతారంటే వస్తే ఇస్తామని చెప్పి పెడతారు. అవి 50-50% అని చెప్పి పెడతారనమాట. అమౌంట్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పా కదా, నేను కూడా 2 ప్లాట్లు కొన్నా, ఆ మొక్కలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమీ సరిగ్గా లేదు. సో ఇక్కడ అది జరుగుతుంది, నేను అది ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ మనం ఎస్పెషల్లీ యాక్చువల్గా ఒక్కొక్క ఎర్రచందనం మొక్క కానీ గంధపు చెక్క కానీ శ్రీగంధం కానీ మొక్క ఎంత దొరుకుతుందంటే మార్కెట్లో 200 నుంచి 300 రూపాయలకు ఒక మొక్క దొరుకుద్ది అన్న. మనకి 5 గుంటల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు హార్డ్లీ 2,000-3,000 రూపాయలు పెట్టేసి ఒక 10 మొక్కలు వేసేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ల్యాండ్ అమ్మేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో మనకి ఇక్కడ ఎస్పెషల్లీ మన కంపెనీలో నేను చెప్తుంది ఏంటంటే ఒక మొక్క మనకి పెంచడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, 10,000 రూపాయల మొక్కకి అంటే దాదాపు 1,00,000 రూపాయల విలువైన మనం మొక్కలేసి ఇస్తున్నాం. అది ఒకటి ఫస్ట్ పాయింట్. దాంతోపాటు మనకి ఇప్పుడు 4th year నుంచి మనకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ చూసినట్టయితే 1,000 ఆ తర్వాత లక్షల్లో కన్వర్ట్ అవుతుంది. అదే ఇప్పుడు కంపెనీ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి దాదాపు ఒక 1,000 ఎకరాలు, ఇప్పుడు ఆల్రెడీ 600 ఎకరాలు మన కంపెనీ పేరు మీద ఉన్నాయి, ఇంకొక 400 ఎకరాలు వాళ్ళు ఎక్వైర్ చేసుకునే ప్లాన్లో ఉన్నారు. ఓకే, సో అప్కమింగ్ బై నెక్స్ట్ 2025 year వరకు ఒక 1,000 ఎకరాలలో ఖర్జూరాలు సాగు చేసి దాదాపు ఇప్పుడు మీకు చూడండి 15 సంవత్సరాల్లో మనము కంపెనీ ఇస్తున్న రిటర్న్స్ ఎంత, 3 కోట్ల రూపాయలు కస్టమర్కి ఇస్తే 3 కోట్లు కంపెనీ తీసుకుంటుంది. ఓకే, అంటే 1000 ఎకరాలలో 3,000 కోట్లు వాళ్ళు కంపెనీ యొక్క ఇది ఇన్కమ్ జనరేట్ చేసే ప్లాన్. ఓకే, ఇప్పుడు 1000 ఎకరాలలో ఏమవుతుంది అంటే ఇప్పుడు 1000 ఎకరాలలో మనకి ఇప్పుడు 3,000 కోట్లు తీసినట్టయితే 15 సంవత్సరాలకి ఎంతన్నా పర్ ఇయర్ దాదాపు యావరేజ్గా కంపెనీ వచ్చే ఇన్కమ్ 200 కోట్లు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కంపెనీకి ఇంత పెద్ద హ్యూజ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు కంపెనీ ఎందుకు వదిలేసి వెళ్ళాలనుకుంటుంది, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి యాక్చువల్గా మీరు ఆల్రెడీ మీరు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. యావరేజ్గా ఒక ఎకరం వచ్చేసి మనకి 25 నుంచి 30 లక్షల కంటే కూడా తక్కువ లేదు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల రేడియస్లో ఎక్కడైనా. ఇక్కడ ఎకరము చూసుకున్నట్టయితే నేను కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల ఆ ఏరియాలో. అట్లీస్ట్ మన నారాయణఖేడ్ మన ప్లాట్కి ఉన్న పక్కనే మనకి కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి, మీరు ఎప్పుడైనా సైట్కి వెళ్ళినప్పుడు కూడా కాల్స్ చేయొచ్చు. 25 నుంచి 30 లక్షల వరకు కూడా మనకి ఎకరం అనేది నడుస్తుంది. ఓకే, దాంట్లో ఒక ఎకరం కొన్న వాళ్ళకి యావరేజ్గా 8 లక్షల రూపాయల విలువైన మొక్కలేసి ఇస్తున్నాం. మనకి సపోజ్ మనకి ఏంటంటే 25 లక్షలే వేసుకుందాం, మనకి 25 లక్షలు ప్లస్ మనకి మొక్కలు నాటడానికి ఒక 8 లక్షలు అంటే 33 లక్షల రూపాయల విలువైన
ప్లాంట్లో మనకి కంపెనీ ఇస్తుంది ఎంత ఎకరానికి 40 లక్షలు తీసుకుంటుంది. ఓకే, ఓవర్ హెడ్స్ ఇవన్నీ చూసుకున్నా సరే కంపెనీకి వచ్చే ప్రాఫిట్ 4-5 లక్షలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది పాసిబుల్ కాదు. సో కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి డేట్స్ పైన వచ్చే ఇన్కమ్ని వాళ్ళు తీసుకోవాలని. యాక్చువల్గా ఏంటంటే దీనికి హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అందుకనే ఖర్జూరాలు అనేది ఇండియాలో అంతగా ఎవరు పండించట్లేదు. ఓకే, మనకి ఖర్జూరం అనేది ఏంటంటే మనకి ఫస్ట్ ఇప్పుడు 8 లక్షలు ఖర్చు పెట్టి మనకి 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అందుకనే ఇదేంటంటే మనకి ఖర్జూరాల్ని ఇది ఒక కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే మనల్ని భాగస్వామ్యులను చేసి మనతో పాటు ఈ ఖర్జూరాలని ఇంత పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేయడానికి ఒక అవకాశంగా మన ద్వారా ఇన్వెస్టర్ లాగా మనం లైక్ ఇన్వెస్టర్స్ అనమాట. విన్ విన్ సిచ్యువేషన్ మనకి ఇస్తుంది. మనం ఏమీ చేయకుండా మనకి ఖర్జూరాలని ద్వారా వచ్చే ఇన్కమ్ మనకి ఇస్తుంది, కంపెనీ కూడా తీసుకుంటుంది. సో పెద్దగా వచ్చే ఇన్కమ్ని ఎందుకు వదిలేసుకోవాలి అనే ఉద్దేశంతో కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అదే. అందుకనే ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్లాన్ చేసింది. లేకపోతే మామూలుగా ఇండియాలో కూడా ఖర్జూరం మొక్కలు దొరుకుతాయి. 500కి 600కి దొరికేవి ఉన్నాయి, 3000 రూపాయలకి దొరికే మొక్కలు ఉన్నాయి. రీసెంట్గా మనకి ఇది గుజరాత్లో ఒకళ్ళు దాదాపు ఒక 5 ఎకరాలు వేశారు ఇండియాలో దొరికే మొక్కలు తీసుకెళ్ళి. యాక్చువల్గా వీటికి డిఎన్ఏ కూడా టెస్ట్ చేస్తారన్న. ఇదేంటంటే కొన్ని మేల్ ఉంటాయి, ఫీమేల్ ఉంటాయి. దానిలో డిఎన్ఏ కూడా చెక్ చేసి ఏది మేలు ఫీమేల్ అనేది ముందే మనకి కంపెనీ మనకి అక్కడ క్లోన్ బయోటెక్నాలజీ నుంచి కూడా ముందే మనకి ఐడెంటిఫై చేసి ఇస్తుంది. మేల్కి మనకి ఏంటంటే ఆ ఫ్రూట్స్ అనేవి రావు, ఓన్లీ మనకి ఫీమేల్ మాత్రమే వస్తాయి. ఫీమేల్కి వచ్చిన ఫ్రూట్స్ మాత్రమే మనం ఇక్కడ సేల్ చేయగట్టడం జరుగుతుంది. ఆ మేల్కి వస్తాయి కానీ కొంచెం తక్కువ వస్తాయి, అవి కూడా స్వీట్నెస్ ఉండదు అనమాట. ఓన్లీ ఫీమేల్కి మాత్రమే వచ్చిన మనకి ఫ్రూట్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ దీనికి హై టెక్నాలజీ వాడి ఐఐటి తిరుపతితో కూడా మనం టైఅప్ అయిపోయి మనం ఇంత టెక్నాలజీతో ఎందుకు చేయడం జరుగుతుంది అంటే దానికి హై ఈల్డ్ రావాలన్న ఉద్దేశంతో. ఓకే, ఎక్కువ ఈల్డ్ వచ్చినట్టయితే ఇద్దరికి బెనిఫిట్ కదా, అందుకనన్నా. ఓకేనా, సో కంపెనీ ఖచ్చితంగా ఒక మెయిన్ మిషన్ తోటి దాదాపు నేను మీరు అన్నారు కదా మన యాక్చువల్గా ఏంటంటే మనకి ఫేస్ వాల్యూ ఉంటుంది. సో మనం ఏదైనా రికమెండ్ చేస్తున్నా సరే, మనం ఏదైనా కొనుక్కోవాలన్నా సరే మనకి ముందు నమ్మకం కుదరాలి. నేను అందుకనే దాదాపు నాకు 1.5 ఇయర్ నుంచి సార్ పరిచయం అయినా నాకు 1 ఇయర్ వరకు కూడా కంప్లీట్గా కంపెనీని నమ్మడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. మొత్తం సార్ కంప్లీట్గా ఇక్కడికి వచ్చి రకరకాల సెమినార్లు ఇవన్నీ మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ నేను కొనుక్కున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్కి అప్ టు 1 ఎకర్ వరకు కొనిచ్చిన తర్వాత మిగతా మెంబర్స్కి కూడా మనకు ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్ ఇచ్చి బాగున్నాయి, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇక్కడ అన్న ఎవరైతే ఉన్నారో ఇట్లా ఒక ఫామ్ ల్యాండ్ ఒకళ్ళు ఏంటంటే కొనేసి లైక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా చేయలేదంట. మనకి నా మ్యాక్సిమం మన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా అప్ టు డేట్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. సో లైక్ రిజిస్ట్రేషన్ కూడా మనకి ఇమ్మీడియట్గా ప్రాసెస్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతుందన్న. ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. సో అందుకనే మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. సో మళ్ళీ ఈ డౌట్ని మీకు ఒకసారి సార్ ఇంకొక 10-15 మినిట్స్ డిలే అవుతుంది అన్నారు. ఆ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు క్లారిఫై చేస్తామన్నా. ఓకేనా, రైట్ బ్రదర్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్? Yeah, Mr. Hari, I have a question that, ఓకే, yeah, imagine like I got a customer and like they wanted to invest, they wanted to buy something from you guys, and like see, but the customer don't want to wait for 4 years. When I'm investing something, like when the customer investing something from the customer mind, I'm speaking. Like if they wanted to, if they are investing something, they want like see, obviously they will think like I want like a proper returns, like speedy returns, or like that they used to think, right? In that case, how we can manage the person, or what we can accommodate the person for these 4 years? They have to wait for the 4 years, or we are accommodating anything in meanwhile the time? ओके। मुनीश भाई, आप किधर से? मुनीश भाई, आप नॉर्थ इंडिया से? No. I'm from AP itself, bro. తెలుగే కదా, తెలుగు అర్థమవుతుంది కదా. Yeah, Telugu only. ఓకే ఓకే బ్రదర్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఎందుకు 4 ఇయర్స్ వెయిట్ చేయాలంటే, ఒకటి మనం ఇక్కడ చెట్లు వేయకుండా మనం ఖర్జూరాలు పెంచకుండా మనమైతే రిటర్న్ ఏమైతే ఇవ్వలేము. అది ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తా అన్నా సరే అది ఫేకే. ఓకే, సో మనం జెన్యూన్గా మనం వచ్చిన రిటర్న్స్ ద్వారానే మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఓకే, సో ఎందుకు వెయిట్ చేయాలి అనుకుంటే మనకి డెవలప్మెంట్ కోసము టైం పడుతుంది. మొక్క మనకి చూడండి, ఇప్పుడు మనం చాలా మంది ఓపెన్ ల్యాండ్స్ కొంటారు. ఓకే, ఓపెన్ ల్యాండ్ కొన్న తర్వాత అది మినిమము
మనకి ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ అనేది ఏదైతే మెట్రోపాలిటన్ సిటీ మధ్యలో ఉన్నట్టయితే అది డెవలప్ కావడానికి 1 to 2 ఇయర్స్ పడుతుంది. అదే అర్బన్ ఏరియాలో అయితే 2 to 3 ఇయర్స్ పడుతుంది. అదే రూరల్ ఏరియా అయితే 5 to 6 ఇయర్స్ పడుతుంది. సో మనది ఉన్న ల్యాండ్ అనేది రూరల్ ఏరియా. ఓకే, మనకి అందులో మనకి ఏదైతే ల్యాండ్ మనకి అర్బన్ ఏరియా కానీ మెట్రోపాలిటన్ సిటీలో కానీ ఏరియాలో కొనుక్కోవాలి అనుకుంటే విత్ ఇన్ సిటీ రేడియస్లో మనకి ఎంత పెడతాం? ఇప్పుడు మనం పెట్టే ఇన్కమ్ ఒక ఎకరానికి 40 లక్షలు పెడుతున్నాం. సో ఆ 40 లక్షలు పెట్టినట్టయితే హార్డ్లీ మీకు 150 గజాలు వచ్చినా మహా అద్భుతం అన్నట్టే సిటీ లిమిట్స్లో. సో మన కంపెనీ కాన్సెప్ట్ కంప్లీట్గా అగ్రికల్చర్ని పరిచయం చేయాలి, దాంతోపాటు ఎక్కువ ల్యాండ్ని ఇవ్వాలి అనేది. ఇప్పుడు మనకి ఒక 15 ఏళ్ళ తర్వాత ఒక ఎకరం మీ అండర్లో ఉంది అనుకుంటే మీరే ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ కింద లెక్క అయిపోతారు. ఎందుకంటే మనకి ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. అందులో ఎస్పెషల్లీ మనకి ఇండియాలోనే 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఏమైతుంది, మనకి మ్యాన్ పవర్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ ల్యాండ్ పెరగట్లేదు. సో మన కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ ఇవ్వాలి, దాంతోపాటు ఇవాళ రేపు తినేవాళ్ళు బాగా పెరిగిపోయారు కానీ పండించే వాళ్ళు లేరు. సో ఆ ఉద్దేశం మన కంప్లీట్గా అగ్రికల్చర్ ఓరియంటెడ్ అనమాట. మనం ఏదో ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ తర్వాత కంప్లీట్గా కమర్షియల్ అయిపోతుంది, ఆ ఏరియా అంతా హైఫై అవుతుంది, ఇంత రిటర్న్స్ వస్తాయని కూడా మేము చెప్పం. ఏంటంటే మనకి అగ్రికల్చర్ని పరిచయం చేస్తూ ఒకటి బ్రదర్, కంప్లీట్గా మనకి ఏంటంటే ఫ్యూచర్ అంతా కూడా న్యాచురోథెరపీ అండ్ కంప్లీట్గా కూడా మనకు ఉన్నదంతా కూడా అగ్రికల్చరే. ఎవరైతే ఈ అగ్రికల్చర్ని న్యాచురోథెరపీని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామో, ఎవరికైతే ఒక ఎకరం ఉందో 15 ఏళ్ళ తర్వాత అది కూడా విత్ ఇన్ మనకి సిటీ ఏరియాలో ఒక 100 కిలోమీటర్స్ ఏరియాలో ఉందో వాడు కరోడ్పతి అన్నట్టే. మనకి ఇప్పుడు చూడండి బ్రదర్, మనకి మీరు ఇనిషియల్గా చూడొద్దు, మనకి ఏంటంటే ఫస్ట్ 4-5 ఇయర్స్ రావట్లేదు, కానీ మనకేంటంటే లాంగ్ టర్మ్లో చూసుకున్నట్టయితే మీకు వచ్చే రిటర్న్స్ చూడండి. ఒక ఈ చెట్టు ద్వారా మనకి లైఫ్ టైము 80 to 120 ఇయర్స్ ఉంటుంది. మీరు ఎవరికైనా ఒక 1 ఎకరం కనుక తీసుకునే వాళ్ళు ఉన్నట్టయితే మనం చూడండి 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 10వ సంవత్సరం నుంచి యావరేజ్గా 20 నుంచి 25 లక్షల రూపాయలు రిటర్న్స్ వస్తుందంటే అంతకంటే రిటర్న్స్ ఏం కావాలి? ఇప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి గల్ఫ్లో ఉంటున్నాం, ఇక్కడికి వచ్చేసి కింద మీద పడి కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడితే మాకు వచ్చే శాలరీలు 2 లక్షలు 3 లక్షల కోసం కింద మీద పడుతున్నాం. అదే మనం ఒక 40 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీకు ఒక ఎకరం ల్యాండ్ ఉంటుంది, నెక్స్ట్ మీకు 80 నుంచి 120 సంవత్సరాల వరకు కూడా చెట్లు ఉంటున్నాయి, దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతున్నాం కదా. మనం ఫస్ట్ 4 ఇయర్స్ గురించి ఆలోచించద్దు. ఇది ఇమీడియట్గా మేమైతే క్లియర్ చెప్తున్నాము, ఇది షార్ట్ టర్మ్ రిటర్న్స్ కాదు, లాంగ్ టర్మ్ రిటర్న్స్. సో మనకు వచ్చిన పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి లాంగ్ టర్మ్లో ఆలోచించుకోండి, మీకు గెయిన్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఉంటాయి. నేను చెప్పినట్టు మీరు 15 సంవత్సరాలు క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60 to 67% వరకు కూడా రిటర్న్స్ ఉన్నాయి. నేను ఇంకా ల్యాండ్ అప్రిషియేషన్ కూడా క్యాల్కులేట్ చేయలేదు. అదే ల్యాండ్ అప్రిషియేషన్ కూడా క్యాల్కులేట్ చేసినట్టయితే 70+% ఉంటుంది ఈజీగా మనకి. అందుకని మనకి ఏంటంటే అందులో నీమ్స్ అనే ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. అప్పుడు ఆ ప్రాజెక్ట్ కనుక ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయిపోతే మన ల్యాండ్ వాల్యూ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ మన ప్రాజెక్ట్ వచ్చేసి బీదర్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. బీదర్ ఎయిర్పోర్ట్ కూడా ఫ్యూచర్లో కంప్లీట్గా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ హోదా ఆల్రెడీ ఇచ్చారు, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ మాత్రం ఇప్పుడు తిరగట్లేదు. అప్కమింగ్ డేస్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కంప్లీట్గా మనకి తిరిగే అవకాశం ఉంది. ఓకేనా? సో అది ఓకేనా, మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ హరి రమేష్ గారు ఒక 2 minutes లో జాయిన్ అవుతా అన్నారు, Okay. మాట్లాడతారు 10 minutes మాట్లాడతారు. నో ప్రాబ్లం. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే సురేష్ యాదవ్ గారు, ఎవరు సురేష్ గారు? ఉమా సురేష్ సురేష్ అని మొన్న సైట్ కి వచ్చారు. ఎంప్లాయీగా చేస్తున్నారు. అంటే మా రిలేటివ్. అవునా? సురేష్ గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడతారండి మీరు ఒక 2 minutes. సార్ వచ్చేలోపు ఇంకెవరైనా ఇందాక ఇంట్రడక్షన్ మిస్ అయిన వాళ్ళు ఒక 2 minutes వాళ్ళ గురించి చెప్పేసి కొంచెం డౌట్స్ ఉంటే అడిగితే మేము కూడా హ్యాపీ అవుతాం. సురేష్ గారు వీడియో ఆన్ చేసుకోవాలి సార్. సురేష్ గారు అంటే మొన్న బుక్ చేశారు కృష్ణ వారే కదా, బొద్దుల సురేష్ గారు? నో సైట్ విజిట్ లాస్ట్ వీక్ వెళ్ళి. ఓకే మాట్లాడాలి. సురేష్ ఉన్నారా? సురేష్ ఉన్నావా? ఓకే, నేను ఒకసారి అడుగుతా. ఓకే, నెక్స్ట్ హన్విక గారు ఎవరు? హన్విక గారు. ఉమా విన్నావా? ఉమా
ఉమా మహేష్. హైరా కాన్సెప్ట్ అర్థమైందా? వాయిస్ రావట్లేదు ఉమా. ఆదిత్య ఆదిత్య గారు. అన్న నేను కిషన్ వాళ్ళ బ్రదర్ని ఫ్రమ్ యూకే. కిషన్ గారు బ్రదర్. ఓకే 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 బ్రో, ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటారా? అంటే డాష్ కేమ్ కొద్ది ప్రాబ్లం ఉంది. అవునా, ఓకే 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 ఓకే. అర్థమైందా బ్రదర్ కాన్సెప్ట్? అర్థమైంది, విన్నాను ఆల్రెడీ, అన్నయ్య చెప్పారు ఆల్రెడీ. ఓకే ఓకే నేను కూడా అంటే నా ఫ్రెండ్స్ ఇద్దరికి సజెస్ట్ చేశాను. ఓకే ఓకే సరే. ఆ, వాళ్ళకి ప్రెజెంటేషన్ నా దగ్గర ఉంది, ఆల్రెడీ పంపించాను వాళ్ళకి. అవునా, ఓకే ఓకే. వాళ్ళకి ఎవరికైనా సరే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఆన్లైన్లోకి రమ్మని చెప్పండి, మనం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవాళ రేపు చూసి వాళ్ళకి అంత టైం ఉండట్లేదు, వాళ్ళకి అర్థం కూడా కాదు. సో అవును మనకి ఎప్పుడైనా సరే ఆన్లైన్లోకి పిలిపించినట్టయితే మనకి ఎన్ఆర్ఐ కస్టమర్లు మనకి దాదాపు బయట నుంచే 50 ఎకరాల వరకు కూడా కొనుక్కోవడం జరిగింది. ఓకే, మనకి యూఏఈ నుంచే దాదాపు 40 ఏకర్స్, మలేషియా నుంచి ఉన్నారు, మనకి అమెరికా నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు. ఎక్కువ ఎన్ఆర్ఐ కస్టమర్స్ కొనుక్కుంటారు. ఏంటంటే మనకి ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మనకి లొకేషన్ అనేది కాకుండా మనకి ఏంటంటే ఎక్కడ పెడితే చూడండి రేటు మనకి హై రేట్లో ఉన్నప్పుడు పెట్టడము అది సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఓకే, మనకి అదే తక్కువ ఉన్నప్పుడు పెట్టి రిటర్న్స్ ఎక్కువ తీసుకోవాలంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. ఏంటి దాంతోపాటు ఎక్కువ ఏరియా అనేది మనం సంపాదించుకోలేస్తాం. అది అర్థమైంది. అవునన్న, అందులో ఇద్దరు, నేను ఇద్దరు ఫ్రెండ్స్ కి చెప్పాను ఆల్రెడీ. అందులో ఒకళ్ళు ఎర్రచందనం వాళ్ళు బాధితులే ఉన్నారు ఒకళ్ళు. అవునవును, ఈవెన్ మేము కూడా బాధితులమే. అది యాక్చువల్గా ఏం జరిగిందంటే మా బ్రదర్ వాళ్ళు కూడా వెళ్ళేసి దాదాపు అక్కడ ఎక్కడైతే మనకి చెట్లు పెరుగుతున్నాయో అక్కడ వెళ్ళి వెరిఫై చేసుకోవడం జరిగింది. వెరిఫై ఓకే. చేసేసుకొని అక్కడ సక్సెస్ఫుల్గా వస్తుంది అని తెలిసినప్పుడు మాత్రమే మేము కూడా ముందుకెళ్ళడం జరిగింది ప్రాజెక్టు. ఇది యాక్చువల్గా ఖర్జూర చెట్టు ఏదో పెద్ద భారీ ఎత్తున సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఎందుకు జోడిస్తున్నామంటే ఎక్కువ ఈల్డ్ రావడం కోసం. మామూలుగా మనం తినేసి ఒక విత్తనము మనం నేలలో పడేసినా మన ఊళ్ళలో ఖర్జూర చెట్లు వచ్చేవి, ఐడియా ఉందా? అవునవును సో సింపుల్ మనకి ఏంటంటే మనకి బేసిక్ ఏంటంటే ల్యాండ్ మనకి సపోర్ట్ చేయాలి అంటే మనకి ఈ ఖర్జూర పెరగాలి అంటే 8.5 to 9.5 pHలో ఉండాలి సాయిల్ pH. అండ్ దాంతోపాటు కొంచెము మనకి టెంపరేచర్ -5 నుంచి 55 degrees టెంపరేచర్ మధ్యలో ఉండాలి. అండ్ దెన్ మనకి ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం ల్యాండ్ అనేది స్లాంట్గా ఉన్నట్టయితే కొంచెం ఈజీగా మనకి వాటర్ నిలవకుండా ఉండాలన్నమాట. దాంతోపాటు మనం ఇజ్రాయెల్ టెక్నాలజీ అండ్ జర్మన్ టెక్నాలజీని వాడి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఏంటంటే సెన్సింగ్ వాటర్ ఎంత తడి ఉందో లేదో దాన్ని బట్టేసి మనకి ఇమీడియట్గా వాటర్ కూడా ఆగిపోతుంది. మరి ఎక్కువ తడి ఉన్నా సరే చెట్టు అనేది పాడవుతుంది. సో మనకి ఇక్కడ బేసిక్గా లైక్ మనం మొత్తం కూడా లైక్ ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతాం. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక వెంచర్ ఉంది, ఆ ట్రెజర్ వ్యాలీ అనే వెంచర్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము దాన్ని ఆల్రెడీ సేల్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో మనకి పప్పు దినుసులు కూడా 9 రకాల పప్పు దినుసులు పెంచి మనము ఇది కస్టమర్లకి దాంట్లో కొన్న వాళ్ళకి మనం యావరేజ్గా కొన్ని ఒక అప్ టు 5 kgs వరకు కూడా మనము ఇవేంటంటే గిఫ్ట్ లాగా కాంప్లిమెంటరీ కూడా మనం పప్పు దినుసులు ఇస్తాము. ఎవరైనా సరే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఎన్ఆర్ఐస్ అయినా సరే హైదరాబాద్ వెళ్తే మన ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా ఆఫీసులో భోజనం చేయండి. ఓకేనా, ఎందుకు చెప్తున్నానంటే మనకి అక్కడ ఆర్గానిక్ పద్ధతిలో లైక్ ఇది పండించిన పంటల్ని మనకి ఏంటంటే ఎవ్రీడే అక్కడ పెట్టడం జరుగుతుంది. భోజనం కూడా ఇస్తారు ఇక్కడ లైక్ ఎవ్రీడే మనకి అప్ టు 300 మెంబర్స్కి కూడా ఫ్రీ మీల్స్ అనేది ఉంటుంది. అంటే మీల్స్ అక్కడ తినాలా అనేది కాదు, కానీ అక్కడ తిన్న టేస్ట్ మళ్ళీ ఎక్కడా కూడా నాకు దొరకట్లేదు. నేను లాస్ట్ ఒక 2 months బ్యాక్ అక్కడ ఉన్నప్పుడు 2 monthsలో ఖచ్చితంగా 1 month అక్కడ మధ్యాహ్నం లంచ్ అక్కడే చేస్తుండేవాడిని. సో మనకి చూడండి మనకి ఒకప్పుడు ఏమవుతుంది అంటే ఫుడ్ తింటే బాగుపడేవాళ్ళం. ఇప్పుడు మనం ఫుడ్ తినటం వల్లే రకరకాల మనకి జబ్బులు వస్తున్నాయి. ఎందుకు అంటే ఫుడ్ ఆ విధంగా మనకి పెస్టిసైడ్స్ వల్ల రకరకాల డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో మన కంపెనీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్గా ఆర్గానిక్ పద్ధతిలో మనకి ఫుడ్స్ అనేది మనం డెవలప్ చేసి అందరికీ ఇవ్వాలి. మనకి ఫ్యూచర్లో ఎవరైతే ఆర్గానిక్ పద్ధతి గురించి తెలుసుకొని దాంట్లో పండించే పంటలు తింటారో వాళ్ళే లైక్ ఏంటంటే లైక్ లక్కీ ఫెలో అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు మన కంపెనీ, అందుకనే హెల్త్ వెల్త్ మనం హెల్త్ ఇస్తున్నాం. ఓకే, దాంతో సురేష్ ఓకే
ఓకే. సో, మనకేంటంటే హెల్త్ అనేది ఏదైతే ఉందో, మనకి ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన మనకి ఇవి పప్పు దినుసులు ఇస్తున్నాము. దాంతో పాటు ఈ ఖర్జూరాలు పెంచేసి దాని ద్వారా ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నాం వెల్త్‌ని. అండ్ ఎవరైతే ఈ 2 హెల్త్, వెల్త్ ఉంటుందో వాళ్ళకి హ్యాపీనెస్ కూడా క్రియేట్ అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ ఉండటం వల్ల మనకేంటంటే ఈజీగా మనకి ఇన్వెస్ట్‌మెంట్ అనేది స్మార్ట్ ఇన్వెస్టర్స్ చూడండి. లైక్ మనకేంటంటే రకరకాల చోట ఇన్వెస్ట్‌మెంట్ పెడుతుంటాం. కానీ ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏమవుతుంది? డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. సో, మన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్‌లో మనం ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారో వాళ్ళకి ఎక్కువ హ్యూజ్ రిటర్న్స్ రావాలి. దాంతో పాటు ఒక్క నిమిషం. ఓకే. సార్ వస్తున్నారు. రమేష్ గారు జాయిన్ కాలేకపోతున్నారు, వచ్చిందా? అదే. ఓకే. నేను సరే చూసుకోలేదు. ఇప్పుడే జాయిన్ అయ్యారు. నమస్తే సార్. వెల్కమ్ సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇంకా కార్‌లో ఉన్నారు సార్. ఓకే. ఆ, యాహ్. వాస్తవానికి ఒక చిన్న ఈవెంట్ ఉండే మన వాళ్ళది సంతోష్ బిడ్డది, అది ఫంక్షన్ ఉన్నది. అవును సార్. అది అన్నయ్య కూడా ఫంక్షన్ వచ్చిన ఫంక్షన్ మధ్యలో కూర్చున్న వాళ్ళం మీరు అవును. అటు లేకుండా. అదే. ఓకే సార్, అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? బాగున్నాం సార్. నమస్కారం స్క్రీన్ సార్. షేర్ చేసి నమస్తే. ఓకే. నేను ఎట్లాగా ఎల్లుండి వస్తున్నా కాబట్టి ఎల్లుండి మనకి ఎట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు క్లారిఫై చేస్తా. చిన్న చిన్న డౌట్స్ అని ఉంటే ఇప్పుడు అడగండి, చెప్పేద్దాం సార్ అది. అదే. ఇదంతా కూడా ఇప్పుడు ఇవాళ ఉన్నోళ్ళందరూ కూడా కొంతమంది కస్టమర్లు ఉన్నారండి. ఓకే కస్టమర్స్ ఏమైనా ఇప్పుడు డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒక 4, 5 కస్టమర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు మన టీమ్ కూడా ఉన్నారు. సార్ అన్న ఇది శివకృష్ణ శివకృష్ణ ఇందాక ఇందాక అడిగిన డౌట్ మీరు ఒకసారి అడగరా మళ్ళీ? ఓకే హరి. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. నేను ఇక్కడ అబుదాబిలోనే వర్క్ చేస్తున్నానండి. నాకు హరి పరిచయం అయ్యారు. హరి చెప్పారు మన కాన్సెప్ట్ గురించి. ఓకే. వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ చాలా యూ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అయితే మనకి థ్యాంక్ యూ అండి. ఇంత ముందు నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి ఇదే కాన్సెప్ట్ లో. కాకపోతే అది ఎర్రచందనం మనకు ఇంపాక్ట్ అంటే అంత రిజల్ట్స్ ఏం రాలేదు. ఆల్మోస్ట్ 2016 లో ఖమ్మంలో పెట్టాను, శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ అని. ఓకే. అక్కడ పెట్టాము. వాళ్ళు మనకి ఏం చెప్పారంటే సేమ్ కాన్సెప్ట్, ఇదే కాన్సెప్ట్. నెక్స్ట్ 5 years తర్వాత ఒకసారి ఏదైతే సపోర్టింగ్ ట్రీస్ వాళ్ళు వేస్తారో మల్బార్ ట్రీస్, అదొకసారి కటింగ్ అయినప్పుడు అవే మనకి ఒక 3-4 lakhs వస్తాయి అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఆఫ్టర్ 10 years ఇంకోసారి కట్ చేస్తారు. ఆ తర్వాత 10 years తర్వాత 11th to 12th year లో మనకి శ్రీగంధం చెట్లు అనేవి చేతికి వస్తాయి. అవి కూడా పర్ కేజీ ఉంటుంటది అని చెప్పారు మనకి. కానీ ఈ రోజు మనం వెళ్ళి చూస్తే వాటికి లేదు, వీటికి లేదు, అసలు మెయింటెనెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ లీజ్ అయితే 10 years తీసుకున్నారు మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే మన ల్యాండ్ వాళ్ళ దగ్గర స్ట్రక్ అయి మెయింటెనెన్స్ జరగట్లేదు, చెట్లు పెంచట్లేరు, డబ్బులు ఇవ్వట్లేరు. ఫస్ట్ చెప్పినప్పుడు ఇన్వెస్ట్ చేయించినప్పుడు ఒకలా ఉంది. నేను అప్పుడు అరౌండ్ 17 plots కొనిపించాం మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి. చాలా కస్టమర్స్ తీసుకెళ్ళాను. మనకు బెనిఫిట్ కూడా ఏం లేదు, జస్ట్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ లానే చేసాం మనము. కానీ ఈ రోజు చూస్తే మా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేయించావు అనే మాట మనం పడాల్సి వస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే మంది కూడా ఆల్మోస్ట్ కాన్సెప్ట్ రిటర్న్ టైప్ కాన్సెప్ట్ కదా. ఇట్లా మీకు లీజింగ్ ఇచ్చాక 10 years 15 years అదే 4 years నుంచి రిటర్న్స్ వస్తాయి అంటున్నారు. ఒకవేళ మనది వర్స్ట్ కేస్ కూడా మనం వేసుకున్నాం అనుకో, మనకు చెట్లు పెరగలేదు, ఒకవేళ మనం కస్టమర్స్ కమిట్మెంట్ ఇచ్చింది ఇవ్వలేకపోతున్నాము, సో మెయింటెనెన్స్ కూడా చేయట్లేము. ఆ కేసులో మనం ఎలా కస్టమర్స్ కి చెప్పగలుగుతాం? ఇప్పుడు మన ద్వారా కస్టమర్స్ తెచ్చామనుకో. ఓకే సార్. ఓకే, విషయం ఏంటంటే అర్థమైంది, మీకు చెప్పింది అర్థమైంది సార్ నాకు. ఒకటి వచ్చేసి ఒకవేళ అన్ఫార్చునేట్ రాలేదనుకోండి, మనం ఏదో డబ్బులు సృష్టించే మిషన్ నాకలేదు, నేను దేవుణ్ణి కాదు. సో కాబట్టి విషయం అంటే మనం తీసుకున్న పద్ధతిని బట్టి అది ఉంటది. సపోజ్ ఇందాక మీది పాత ఎక్స్పీరియన్స్ కంపెనీ ఉంది కదా మీది, పాత కంపెనీ మీరు చూస్తే వాస్తవానికి ఆ రోజు పెట్టే రోజుల్లో పతాంజలి అనే కంపెనీ మీరు రైతులు చెప్పింది మలబార్ నీమ్స్ మీరు పెట్టండి మేము కొంటాము, మలబార్ నీమ్ లో మనకు చాలా అంటే చాలా పోషక విలువలు చాలా ఆరోగ్యకరమైనవి ఉన్నాయని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది మన పతాంజలి అనేది సంస్థ చేసింది. సో వాస్తవానికి ఏంటంటే పతాంజలి తీసుకునేది అది మల్బార్ నిమ్ చెట్లను తీసుకుని అందులో నుంచి కొన్ని యూటిలైజ్ చేసుకొని కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసేది. కాలక్రమంలో ఏం చేసేదంటే ఈ పతాంజలి ఒక 2000 ఎకరాలు తీసుకొని మధ్యప్రదేశ్ లో వాటి పెంచడం, నోయిడా దగ్గర పెంచడం స్టార్ట్ చేసుకుంటారు. నోయిడా అంటున్నా సారీ, మధ్యప్రదేశ్ ఒక ప్రాంతాన్ని తీసుకొని స్టార్ట్ చేసింది అనమాట. చేయటం వల్ల ఇతను కొనడం వల్ల వాళ్ళు ఫెయిల్ అవడం జరిగింది. ఒక నెంబర్ 1. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇది రేపొద్దున ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ఒక వుడ్ అనేది కొనాలంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ
మల్బార్ సపోజ్ వీళ్ళు కానీ లేదంటే రేపు పొద్దున్న చందనం కానీ ఇవన్నీ వేరే వాళ్ళు కొనాల్సిన డిపెండ్ అయి ఉంటది. సో కాబట్టి వాళ్ళకి వద్దనుకున్నప్పుడు మళ్ళీ మీలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మనం తినే ఫుడ్ ని మనం పండిస్తున్నాం. సో వాస్తవానికి మలబార్ ఇప్పుడు ఒకవేళ మలబార్ నీమ్ అనేది కానీ ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ ఒకవేళ అమ్ముకోవాలంటే సపోజ్ అతను కస్టమర్ హ్యాండ్ ఇచ్చిండే ఎవరైతే బయ్యర్ ఉన్నాడో అతను నేను కొనను అని చెప్పింది అనుకోండి, కొనను అన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ప్లాన్ బి ఏంటంటే ప్లాన్ బి వాళ్ళ దగ్గర ఉండదు. అంటే ఎక్కడ అమ్మాలి ఎక్కడ కొనాలని తెలియదు వాళ్ళకు. సో దానివల్ల ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటది. సో ఒకవేళ మనదనుకోండి సో మనది ఎలా ఉంటదంటే మనం ఫుడ్ ని పండిస్తున్నాం, ఖర్జూరా అనేది తినేది. సో అది ఎక్కడ దొరుకుతుంది అనేది మనందరికి దాదాపు ఇక్కడ మన ఉన్న మార్కెట్ మన దగ్గర ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడ దొరుకుతుందని తెలుసు, ఎక్కడ కొంటారని తెలుసు, ఎక్కడ అమ్ముతారని తెలుసు. సో ఇది కన్జ్యూమ్ చేసేది కాబట్టి కంపల్సరీ ఇది 100% మనకు అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపొద్దున మేము ఇవ్వకుండా కానీ మేము మెయింటైన్ చేయకుండా కానీ ఆ హీల్ వస్తే మీరు అమ్ముకోవచ్చు. నెంబర్ 1 అంటే ఒక క్లారిటీ, అంటే మీకు డబ్బులు మీరు పెట్టే కష్టార్థం పెట్టినప్పుడు మీకు క్లారిటీ రావాలప్పుడు ఆ క్లారిటీ కోసం ఇది చెప్తున్నా మీకు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీరు అడిగిరు ఏమంటే ఒకవేళ వర్స్ట్ సిచ్యువేషన్ లో మీకు గినక హీల్ రాకపోతే దానికి ఏంటి అనే క్వశ్చన్ అడిగిరు మీరు. సో దానికి ఆన్సర్ ఏంటంటే రేపు పొద్దున వర్స్ట్ సిచ్యువేషన్ లోనే మేము తీసుకున్నాం. ఇప్పుడు హరిగారు ఇందాక కనెక్ట్ అయినప్పుడు హరిగారు 100 రూపాయలు పర్ కేజీ అని చెప్పిండ్రు. ఈ రోజు మీరు గల్ఫ్ కంట్రీలో ఉన్నా కానీ మీరు ఫామ్కి వెళ్ళినా కానీ 100 రూపాయలు కేజీ ఎక్కడ దొరకదు. అంటే ఈ రోజు మాకు వచ్చే పంటలో మేము సక్సెస్ రేషియో 25% తీసుకున్నామండి. 75% ఫెయిల్ అయినా కానీ 25% మాత్రం సక్సెస్ రేషియో తీసుకున్నాం. సో సక్సెస్ లో అంటే ఒకవేళ మొత్తం పోయినా కానీ 25% కంపల్సరీ ఉంటుంది. 25% వచ్చినా కానీ మా కస్టమర్స్ కి మేము అమౌంట్ ఇవ్వచ్చు అనే దానికోసం పెట్టుకున్నాం. నెంబర్ ఇది ప్లాన్ ఏ. సో ప్లాన్ బి వచ్చేసి ఏం చేసినామంటే మేము తీసుకున్న టెక్నాలజీ, టిష్యూ కల్చర్ టెక్నాలజీ కానీ లేదనుకుంటే మేము రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ కానీ వీటి వల్ల ఏంటంటే అగ్రికల్చర్ లో కొన్ని వండర్స్ చేయొచ్చు. ఆ వండర్స్ నెక్స్ట్ మీకు ఒకవేళ నేను డైరెక్ట్ వచ్చినప్పుడు మీకు మాట్లాడితే ఎలా అంటే ఏంటి అనేది చెప్తాం. మొత్తం టోటల్ గా రిమోట్ సెన్సారింగ్ ద్వారా ఏ విధంగా మనకు పంట వస్తుంది, ఆ పంట గ్యారెంటెడ్ గా ఏ విధంగా వస్తుంది, సో ఎలా అంచనా వేయొచ్చు అనే దానికోసం మా టెక్నాలజీ అనేది ప్లాన్ బి అంటే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ప్లాన్ సి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇది ఖచ్చితంగా కన్జ్యూమ్ చేసేది కాబట్టి మీరు దీని పంటను ఒకసారి గమనిస్తే అంటే ఈ టెక్నాలజీని దీన్ని లేదంటే పక్కన పెట్టేద్దాం. టిష్యూ కల్చర్, రిమోట్ సెన్సింగ్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈత చెట్టు చూద్దాం. అంటే రేపొద్దున మనకు చెట్టు అనేది పెరుగుతుంది. ఈత చెట్టు చూడండి మీరు, ఈత చెట్టు జాతి ఖర్జూరా జాతి. ఈత చెట్టుకి ఎక్కడ ఎవరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అది గాలికి పెరుగుతుంది. తర్వాత మార్చిలో మనకి పంట వస్తుంది. తర్వాత నెక్స్ట్ అది దానికి ఖచ్చితంగా ఏ గాలి దుమ్ము వచ్చినా ఎంతవంటి తుఫాన్లు వచ్చినా గానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఈతకాయలు రాలేవు. ఈతకాయలు పండితే తప్ప మనం ఆ చెట్టు కింద నుంచి మనం కోసుకోవడం చాలా అంటే చాలా టఫ్. అంటే ఎట్టి పరిస్థితుల్లో దీనికి దాదాపు నష్టం అనేది జరగడం అనేది దాదాపు తక్కువ అనమాట, చాలా తక్కువ. అంటే ఎంత 90% తక్కువ. అంటే 90% వరకు హీల్ వస్తే 10% వరకు చెప్పలేము. సో కాబట్టి ఈ 90% లో మనకు ఈ చెట్టుకు దాదాపు మనకు నష్టం అనేది జరగదు. ఇది గాలికి పెరుగుతుంది. దీన్ని మెయింటైన్ చేసినా మెయింటైన్ చేయకున్నా గానీ కంపల్సరీ హీల్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ హీల్ అనేది కంపల్సరీ చెట్టు అనేది పెరుగుతుంది. ఈ చెట్టుకు కూడా మనం 3 years వరకు మనం కాపాడగలిగితే చాలు. ఈ 3 years తర్వాత ఆటోమేటిక్ గా 80 సంవత్సరాల వరకు అది పెరుగుకుంటుంది, దానికి హీల్ వస్తూనే ఉంటది. సో దాన్ని ఎక్కడైనా మనం ఒకసారి కాపు వచ్చినప్పుడు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇది ప్లాన్ సి అండి. అంటే ఈ చెట్టు మొండి జాతి చెట్టు, ఈ మొండి జాతి కంపల్సరీ మనకి హీల్ వస్తుంది, దీనికి పంట వస్తుంది, పంట మనం అమ్ముకోవచ్చు. ఇది ఒకటి. నెంబర్ 4 వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే దీంతో పాటు నెంబర్ 4 వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మేము మినిమం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనం సక్సెస్ అవుతాము. సక్సెస్ అవడానికి కావాల్సిన టెక్నాలజీ, ఆ టెక్నాలజీ నా దగ్గరనే ఉంది. సో దాన్ని ఏ చెట్టుని ఎలా పెంచాలి ఏంటని మొత్తం కూడా మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ అన్ఫార్చునేట్ ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఇది కూడా ఫెయిల్ అయితే ప్లాన్ సెట్ వరకు కూడా మాకు ప్లాన్స్ ఉన్నాయి అనమాట. సో మీరు ఇందాక చెప్పారు ఆ కంపెనీకి జస్ట్ రియల్ ఎస్టేట్ మాత్రమే ఆ కంపెనీలో ఉంది. వాళ్ళకి ఎర్రచందనం ఎట్లా పెంచాలి, శ్రీగంధం ఎట్లా పెంచాలి, దానికి సపోర్టెడ్ ఏంటి, దానికి టెక్నాలజీ ఏం తెలియదు. జస్ట్ ఎవరో ఎక్స్ అనే పర్సన్ వస్తాడు. ఆ ఎక్స్ అనే పర్సన్ వచ్చేసి సార్ మేము పెంచుతాం సార్ అని చెప్తాడు. సో మేము పెంచుతా అన్నప్పుడు అతని డ్రీమ్ ఇతని డ్రీమ్ కాదు కదండి. సో అతను ఏం చేస్తే అతను హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, ఆయన వ్యవస్థ ఆగుతుంది. అలాగే ఆగిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఏదో నర్సరీ వాళ్ళు మేము పెంచుతాము మేము చేస్తాము అని చెప్పి ఉంటారు.
కానీ ఇక్కడ ఖర్జూరకు సంబంధించిన టెక్నాలజీ మొత్తం కూడా ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నదో మేనేజ్మెంట్ కే తెలుసు. అంటే టెక్నాలజీ వేరే వాళ్ళ మీద డిపెండ్ కాలేదు. నేను టెక్నికల్ గా నేను ఫిట్ పర్సన్ ని, మా బ్రదర్ ఫిట్ పర్సన్. సో ఇక్కడ ఏదైనా కానీ నేనే చూసుకుంటా. అంటే ఆ చెట్టుకి వచ్చిన రోగం కానీ, చెట్టుకి కావాల్సిన మినరల్స్ కానీ, ఆ టెక్నాలజీ కానీ మొత్తం కూడా నేనే చూసుకుంటా. కాబట్టి రేపొద్దున ఇది కంపల్సరీ ఇది సక్సెస్ అవుతుంది. నెంబర్ 3, 4 వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీది ఎంత శ్రమ ఉంటుందో, మీ పెట్టుబడి ఎంత ఉంటుందో దాంతో పాటు మేము కూడా పెడుతున్నాం. ఇక్కడ మా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నది. ఇలా చెట్లది మా ఇన్వెస్ట్మెంటే, జస్ట్ మీ ల్యాండ్ మాత్రమే మీది. కానీ ఇక్కడ చెట్లు పెట్టేదానికి నా రూపాయి కూడా నా డబ్బు కూడా నా కష్టార్థం కూడా ఇక్కడ ఉన్నది. సో కాబట్టి నాకంటే నా పిల్లల భవిష్యత్తు కూడా ఇదే అనుకుంటున్నాను నేను. రేపు పొద్దున నా పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఏ విధంగా అయితే నెక్స్ట్ మీరు పిల్లల భవిష్యత్తు అని మీరు ఏ విధంగా అయితే పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తుర్రో, రేపు పొద్దున నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు కూడా ఈ పంటే అనుకుంటున్నాను నేను. సో కాబట్టి నా పిల్లల కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది, అది నాకు తెలుసు. సో కాబట్టి నా శాయశక్తుల దీన్ని పెట్టేసి దీన్ని కంపల్సరీ దీన్ని సక్సెస్ కావడానికి 100% 360 degrees దీనికి వెళ్ళి సక్సెస్ కావడానికి కోసం మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. దానికి మా దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి, మా దగ్గర నెక్స్ట్ అన్ని ఉన్నాయి. కాబట్టి దాదాపు 99% మనం ఫెయిల్ కావడానికి ఆస్కారం లేదు. ఆ 1% భగవంతుడు కూడా చెప్పలేడు. ఇక ఒకవేళ మనకు సమస్యలన్నీ బాధలుండి ఆ 1% ఫెయిల్ అయింది అనుకోండి, ఇక దాన్ని భగవంతుడు కూడా మనం ఏం చేయాలి. 99% అయితే దీన్ని గ్యారంటీ ఇవ్వగలుగుతా. దానికోసమే ఇంత నమ్మకం ఉంది. కాబట్టి ఇంత ముందు దీనికంటే ముందు మాకు ట్రెజర్ వాల్యూ అని డేట్ ఫార్మ్ వాల్యూ అని ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ మీకు గ్యారెంటెడ్ అని రాసిచ్చినాం, కస్టమర్స్ కి గ్యారెంటెడ్ రాసిచ్చినాం అనమాట. ఇప్పుడు ఎందుకు రాసిస్తారు గ్యారెంటెడ్ అంటే, మీకు 25% అన్నారు. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, ఏమని 25% వస్తుంది అంటారు కదా, మరి ఎక్కువ వస్తే మాకు ఇస్తారా అని అడుగుతారు. సో ఆ రోజు ఎంత వస్తే అంత తీసుకోండి, వీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. అంటే చెట్టుని పెంచి దాన్ని కాపు ఇచ్చే బాధ్యత నాది. ఆ రోజు రేటింగ్ ప్రకారం మీకు గ్యారెంటెడ్ కాకుండా అప్రాక్సిమేట్ ఇస్తున్నాం అనమాట. అంటే మినిమం మాక్సిమం ఇస్తున్నాం ఇది సార్. కాబట్టి 99% నేను అష్యూరెన్స్ ఇస్తున్నా సార్, ఈ సక్సెస్ అవుతుంది. 99% సక్సెస్ అవుతుంది. అదండి. ఒకవేళ ఇది సక్సెస్ కాకుండా మన భూమి రేట్ ఎలా పెరుగుతుంది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ దగ్గర ఉంది కాబట్టి భూమి రేట్ ఎలా పెరుగుతుంది, భూమి రేట్ మీద మనకు రిటర్న్స్ వస్తాయి అనమాట. ఒకవేళ ఆ 1% ఫెయిల్ అయితే ఆ 1% లో మనకు భూమి రేటు మీద కూడా మనకు రిటర్న్స్ వస్తాయి. ఎందుకు? ఆ భూమికి దగ్గరలోనే మనకు నీమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుంది. నిన్న మధ్యాహ్నం మలేషియా నుంచి వచ్చిన నేను, శ్రీధర్ బాబు గారు కూడా నిన్న మలేషియాలో అక్కడ గవర్నమెంట్ అఫీషియల్ మీట్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉండే. మలేషియన్ గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఒకటి అఫీషియల్ మీట్ చేసిర్రు. సో ఈ అఫీషియల్ మీట్ లో నేను కూడా వెళ్ళిన, అక్కడ నేను కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఆయన శ్రీధర్ బాబు గారు కూడా ఎక్కువ ప్రస్తావన దీని గురించి తీసుకొచ్చిండు. ఆ వీడియో కూడా వస్తుంది, నేను పంపిస్తాను. ఆయన లాస్ట్ లో తీసిన వీడియో, తర్వాత ఆ వీడియో గ్రాఫర్ తో మాట్లాడితే ఆయన పంపిస్తా అన్నాడు. పంపించాను. ఎక్కువ దాదాపు ఆయన మాట్లాడిన మాటలలో దాదాపు 2 hours శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడితే, ఈ 2 hours లో దాదాపు 40 నుంచి 45 నిమిషాలు దీని గురించి నిమ్స్ గురించి మాట్లాడింది అనమాట. మిగతా 1 గంట 15 నిమిషాలు వేరే అంశాల గురించి మాట్లాడిండు. అంటే వేరే అంశాలు ఒక్క అంశం మీద 1 గంట 45 నిమిషాలు ఒక అంశం మీదనే మాట్లాడిండు. అది వ్యవసాయం. రెండోది వచ్చి ఆ వ్యవసాయంలో సంబంధించి నిమ్స్ పాత్ర ఏం పోషించబోతుంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ విధంగా ఉండబోతాయని చెప్పేసి అడిగారు. ఒక అవకాశం ఉంటే మీరు స్క్రీన్ మీద నిన్న పేపర్ కటింగ్ కూడా ఉంది కండి, ఆ పేపర్ కటింగ్ కూడా పెట్టండి, మీరు ఆ పేపర్ కటింగ్ కూడా పెట్టండి. సో మాట్లాడడం జరిగింది. సో కాబట్టి నీమ్స్ కూడా ఉంది కాబట్టి మన భూమి రేటు కూడా మంచి అద్భుతంగా పెరుగుతుంది. దాంతోపాటు ఇది అడిషనల్ అనమాట. సో ఇది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే, ఇదిగా సార్ నిన్న శ్రీధరరావు గారు మాట్లాడిన పేపర్ కటింగ్ రానట్టుంది మీకు, నేను పెడతా, మీరు పెట్టండి అది. ఓకే సార్. ఇంకా డౌట్స్ వరకు ఉన్నాయి సార్? ఇంకా డౌట్స్? ఇంకోటండి, 9 years మనకి లీజింగ్ 9 years అన్నారు కదా. 9 years తర్వాత ఒకవేళ మనము నేను లీజ్ కంటిన్యూ చేయొద్దు అనుకున్నాం అనుకో, అప్పుడు ఏంటండి కండిషన్? సో మీరు చేయొచ్చు సార్, చేయొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం, మీ ల్యాండ్ మీ ఇష్టము. మా 9 years లో మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు వస్తాయి. అడిగారు మీకు పెట్టిన మీకు వాట్సాప్ లో పెట్టిన, ఒకవేళ అవకాశం ఉంటే దీన్ని కూడా డిసిప్లిన్ చేయండి. ఒకవేళ మీరు మీ ఇష్టం అది. కానీ అక్కడికి వచ్చి సపోజ్ మీరు అక్కడికి వచ్చి ఆ 5 గుంటాస్ 1 acre కోసం మీరు మెయింటైన్ చేసుకోలేరు కదా. మీ ఇష్టం చేసుకోవచ్చు, బట్ దాన్ని ఎలా అనేది మొత్తం దానికి ఒక ఎక్స్పీరియన్స్ దాన్ని చేస్తాం. మీరైతే దాన్ని వృధా చేసి, ఎందుకంటే ఒక చెట్టుకి రైనో అని ఒక పురుగు ఉంటుంది, ఆ పురుగు వచ్చేసి కొమ్ము పురుగు అంటారు దాన్ని.
ఆ కొమ్ము పురుగు వచ్చి నైట్ అటాక్ అయితే తెల్లారికల్లా చెట్టును చంపేస్తుంది. సో దానికి సంబంధించిన అన్ని కూడా మనం మెయింటైన్ చేయాలా. మెయింటైన్ చేస్తే మీతో కాదు కాబట్టి మాకు ఇస్తే బెటర్. లేదు క్యాన్సల్, మాకు లీజ్ వద్దండి 9 years తర్వాత వద్దన్నా మీ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం, దాన్ని ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా సార్? నోటెడ్ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్? మనకు 16th ఈవినింగ్ కదండి మీటింగ్ అడిగారు. 15th ఉంది సార్, 15th ఈవినింగ్ ఉంది, 16th ఈవినింగ్ కూడా ఉంది సార్ మనకి. అయితే ఓ పని చేయండి, ఎవరైనా డౌట్స్ ఉంటే మన హోటల్ పేరు చెప్పండి, నేను హోటల్ పేరు చెప్తా మీకు. ఆ హోటల్ పేరులో మీరు చెప్పేసి ఒకవేళ ఉంటే మనకి ఈవినింగ్ కాబట్టి ఆ 16th మొత్తం మనం ఖాళీలో ఉంటాం కదా, అవును, మార్నింగ్ ఖాళీ మనం ఎవరి దగ్గర పోకుండా ఆడికి పిలిపిద్దాం, వాళ్ళని హోటల్కి పిలిపించి మాట్లాడదాం. 16th మార్నింగ్. ఓకే 16th మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఒక 3 వరకు ఆడ కూర్చొని మాట్లాడదాం హోటల్లో. అవునవును. ఓకే 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 ఓకే. ఇంకా ఇంకా ఎవరికైనా ఉన్నాయండి డౌట్స్? సార్ మీకు టైం ఉందా అండి, ఏమైనా వెళ్తున్నారా సార్? అంటే పాప మన వాళ్ళందరూ వెయిట్ చేస్తారు వాళ్ళ. అచ్చా, కార్లో వచ్చి ఉన్నారా? వాళ్ళు వచ్చి మన వాళ్ళందరూ స్టాఫ్ అంతా వెయిట్ చేస్తారు. ఓకే ఓకే సో ఆ అమ్మాయి కూడా, సంతోష్ కూడా నేనే ఫస్ట్ ఇవ్వాలని వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. మళ్ళీ మీకు మధ్యలో ఆడ నేను ఆ సిచ్యువేషన్ చూసి చాలా టైం పట్టేట్టుందని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడదామని వచ్చింది నేను. అచ్చా అచ్చా అచ్చా. సరే ఆ, సరే సరే. మరి ఇవాళ ఎవరికి ముహూర్తం. డౌట్స్ లేకపోతే సార్ ఎగ్జిట్ అవుతారు, తర్వాత మనం మాట్లాడుకుందామండి. మరి ఎవరికైనా కస్టమర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో మిగతా టీము మేము మాట్లాడుతాం. రైటే సార్, మరి ఉండన్నా అడిగారు. సరే ఓకే సార్, సరే మరి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అందరికి. గుడ్ నైట్, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. ఓకే. ఇంకా మనకి కస్టమర్స్ మీకు టైం అవుతే మీరు ఎగ్జిట్ అవ్వచ్చండి సార్. ఇది మిగతా ఫ్రెండ్స్ ఎవరైనా, మిగతా మా టీం ఉన్నారు, టీంతో మేము మాట్లాడతాను, మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఫనీ రాజా గారు ఎవరండి? హరి ఎగ్జిట్ అవునా? నేను శివర్ మాట్లాడుతున్నా. అన్న మీరు ఉండండి అన్న, మీరు అట్లాగో మన టీమే అంటున్నారు కదా, మీకు ఓకే టైం ఉంటే ఉండండి. ఓకే రైట్. ఆ, హరి గారు, చెప్పండి శ్రీదేవి గారు. ఫనీ రాజా మా బ్రదర్ అండి. అచ్చా, మనోడేనా? ఓకే ఓకే. దుబాయ్ మీ నుంచి. బ్రదర్ బదులు మీరే మాట్లాడతారా? ఏమో మరి, అది వాళ్ళకేదో వైఫై కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. అవునా? ఓకే ఓకే ఓకే. మునీష్ గారు. అండ్ తిను షరీఫ్ జాయిన్ అవుదామంటే లింక్ కనెక్ట్ అవ్వలేదు అని నాకు మెసేజ్ పెట్టారు. ఓకే ఓకే ట్రై చేశాను, కనెక్ట్ అవ్వలేదని. ఓకే. సాయి గౌడ్ ఎవరండి? రంజిత్ గారు మీ ఫ్రెండ్ అండి సాయి గౌడ్ గారు? అవును హరి గారు, మా రిలేటివ్. ఇది మన అంటే కొందామని చూస్తున్నారా ప్లాట్? లే, ఆయన ఇన్వెస్టర్, ఐ మీన్ జస్ట్ లైక్ బిజినెస్. బిజినెస్ ఓరియంటెడ్. ఓకే ఓకే. ఇంకెవరన్నా కస్టమర్స్ ఎవరున్నారు? మునీష్ గారు మీరు? సో తాను బిజినెస్ పరంగా చూస్తున్నాడు హరి గారు. అచ్చా, ఆయన కూడా బిజినెస్ కదా. ఓకే ఓకే. ఆదిత్య గారు మా కిషన్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన కూడా. ఓకే, అందరూ అయితే మనకి గ్రేట్ అండి. ఇది మనకి హ్యాపీ. యాక్చువల్గా మనకి ఇంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉండటం గ్రేట్. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్. ఓకే, మాకు యాక్చువల్గా మనకి ఏంటంటే బేసిక్గా కస్టమర్స్ కావాలి, దాంతోపాటు మనకి మన బిజినెస్ పార్ట్నర్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్, ఇప్పుడు కస్టమర్ అయితే వాళ్ళు వచ్చి 1-2 ప్లాట్లు కొంటారు, కానీ ఎవరైతే మనతో పాటు వర్క్ చేస్తూ ఉంటారు కదా, దాంతో మనం ఒక పెద్ద టీంనే బిల్డప్ చేయొచ్చు. ఓకేనా? సో ఓకే. సో ఇప్పటి వరకు ఒక చిన్న స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి ఓకే. మునీష్ గారు. ఓకే. సో ఎంతమంది ఇప్పటి వరకు ఎంత టైం పెట్టారండి మన సంపంగి గురించి? మీరు ఎంతమంది టైం పెడుతున్నారు? రిజల్ట్ వస్తుందా? ఎక్కడ ఆగిపోతున్నారు? చెప్పితే మీకు ఎక్కడ ఆగిపోతున్నారో నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. ఏం ప్రాబ్లం వస్తుంది ఫేస్ అయ్యేటప్పుడు? మీకు ఎటువంటి ప్రాబ్లం వస్తుంది? అసలు మీరు ప్రజెంటేషన్ ఇస్తున్నారా, అసలు లేదా? చెప్పండి.
కొంతమంది అప్కమింగ్ ఇప్పుడే ఫస్ట్ అంటే స్టార్ట్ చేస్తున్నారు. సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే స్టార్ట్ చేసి నాకు రిజల్ట్ రావట్లేదు అనేది ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. ఎందుకంటే అసలు మనం ముందు పోయి మార్కెట్లో చెప్తేనే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఫలానా వ్యక్తి ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని ఎవరికి తెలియకపోతే వాళ్ళొచ్చి మీకు ఎట్లా తెలుస్తుంది? మనకున్న సర్కిల్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళకి 200 మందో, 300 మందో తెలుసండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చెప్పాలి కదా! ఇప్పటిదాకా చెప్పామా? సమ్ ఎక్స్ అనే క్యాండిడేట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని చెప్పేసి మనమే చెప్పకపోతే, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ మనకి బయట చెప్పకపోతే ఎట్లా తెలుస్తది? వాళ్ళ ఇమాజినేషన్‌లో ఉండరు కదా! వీళ్ళు చేసుకుంటున్నారు, ఈ బిజినెస్ చేస్తున్నాడని చెప్పేసి. బయటికి పోతే మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఇప్పుడు నేను యూఏఈ మొత్తంలో హరి అంటే సంపంగి చేస్తున్నాడని చెప్పేసి తెలుస్తది. అట్లా. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, అది సంపంగి బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి ఎంతమందికి తెలుసు? మీరు హార్ట్‌ఫుల్‌గా మీ సెషన్ అయిపోయిన తర్వాత మీకు క్వెషన్ ఏసుకొని చెక్ చేసుకోండి. ఐయామ్ షూర్ థట్ మాక్సిమం ఒక 20, 30 మంది కంటే కూడా జనాలకు తెలీదు. మీరసలు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు, అందులో సంపంగి రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు, ఏంటి ఈ ప్లాన్‌లో ఈ విధమైన మనకు రిటర్న్స్ ఉన్నాయని చెప్పి కూడా ఎవరికీ తెలీదు. సో, మనం ఎట్లా సక్సెస్ అయితాము? అవునా గదా! సింపుల్ లాజిక్. చూడండి మీరు యావరేజ్‌గా ఓకే. మంత్లీ టార్గెట్ పెట్టుకోండి. రోజుకి ఒక 3 కాల్స్ చొప్పున కాల్ చేయండి. ఓకే. రోజుకి 3 కాల్స్ అంటే మీరు మంత్లీ వచ్చేసి 90 కాల్స్. ఓకే. మీరు 90 కాల్స్ చేసినట్టయితే యావరేజ్‌గా వాళ్ళకొక ఇది ఒక్క నిమిషం ఒకళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఓకే. 90 కాల్స్ చేస్తే యావరేజ్‌గా 50 మెంబర్స్ వరకు కూడా మీకు ప్రజెంటేషన్ ఇయడానికి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. 90 కాల్స్ చేయండి. 50 మందికి ప్రజెంటేషన్ ఐదర్ ఆన్‌లైన్ కానీ, లేదు అంటే ఇంటికి వెళ్లి ఇవ్వటం గానీ ప్రజెంటేషన్‌కి యాక్సెప్ట్ చేస్తారు. 90 కాల్స్ చేస్తే. ఓకే. ఆ 50 ప్రజెంటేషన్స్‌లో మీకు యావరేజ్‌గా ఒక 20 మెంబర్స్ వరకు కూడా మీకు సైట్ విజిట్‌కి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. 20 మెంబర్స్ సైట్ విజిట్‌కి యాక్సెప్ట్ చేస్తే 10 సేల్స్ అనేవి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే. అంటే మనం చేయాల్సిందేంది? 90 మందికి కాల్స్ చేయాలి మంత్లీ. అది కూడా ఎట్లా చేస్తున్నాం మనం అసలు యాక్చువల్ కాల్స్ చేస్తున్నామా? మన దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్లాన్ ఉందని చెప్పేసి ఎంతమందికి చెప్పాం? హార్ట్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. మీరు చూడండి ఒకటి ప్రెజెంటేషను మనకి ఉంది. అందరూ కూడా మన అసోసియేట్సే కాబట్టి చెప్తున్నాను. ఏ ప్రెజెంటేషన్ మీటింగ్ అయినా మిస్ అవ్వద్దు. నేను నంబర్ ఆఫ్ ప్రెజెంటేషన్‌లు సార్‌తో పాటు దాదాపు ఒక 40, 50 ప్రెజెంటేషన్‌లు అటెండ్ అయ్యాను. ఓకే. మీరు కూడా మన ప్రెజెంటేషనే కదా అని చెప్పేసి అటెండ్ కాకుండా ఉండకండి. ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ కూడా 100% అటెండ్ అవ్వండి. ఓకే. తెలిసినదైనా ఒక ప్రెజెంటేషన్‌లో ఒక పాయింట్‌కి ఏమో మరి. ఆ! ఓకే. మీకు తెలిసినదైనా సరే, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్‌లో మ్యాండేటరీగా అందరూ అటెండ్ అవ్వాల్సిందే. అట్లయితేనే మీరు మారతారండి. ఇదేంటంటే దీనికి ఒక క్లారిటీ వస్తది. దీని ప్రెజెంటేషన్ గురించి. లేకపోతే ఎట్లొస్తది? ఇప్పుడు ఏదో ఒక మీటింగ్‌లో ఒక పాయింట్ అన్నా ఎక్స్‌ట్రా పాయింట్ చెప్తా. ఓకే. ఆ పాయింట్‌ని మీరు క్యాచ్ చేయగలిగితే మీకు నెక్స్ట్ ఎవరికైనా చెప్పేటప్పుడు మీకు తెలుస్తది గదా! అండ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మీకు జూమ్ కాల్స్ ఉంటాయి. జూమ్ కాల్‌లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. మీ రికార్డింగ్ మీరే చెక్ చేసుకోండి. కావాలంటే మొబైల్‌లో చెక్ చేసుకోండి. మీరు చెప్పిన ప్రజెంటేషన్ సాటిస్ఫై అవుతే మీరు సక్సెస్ అయినట్టే. ఇప్పుడు మీ ప్రజెంటేషన్ చూసుకోండి మీరు చెప్పిన తర్వాత. మీరు సాటిస్ఫై కాకపోతే అవతల కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతారు? సో, ఫస్ట్ మీరు ఒకవేళ రియల్‌గా లైఫ్‌లో ఉండి రియల్ ఎస్టేట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే, మీరేం చేయండి అనుకుంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. మీరు ప్రెజెంటేషన్ చెప్తూ ఉంటే తప్పో, రైటో చెప్తూ వెళ్ళండి, చెప్తూ వెళ్ళండి, చెప్తూ వెళ్ళండి. అప్పుడే అవుతది. ఎవ్వరు కూడా ప్రాక్టీస్ చేయకుండా సక్సెస్ కారు. ఓన్లీ చెప్పితే చూద్దాము అవుతదనుకుంటే ఎప్పుడు కాదు. హరి మీద డిపెండ్ అవుదాము అనుకుంటే అయ్యే పని కాదు. మీరు ఎవరికి వాళ్ళు మీ బిజినెస్ అనుకోని మీ దీంట్లో ఎంటర్ అవుతేనే బిజినెస్ అనేది సక్సెస్ అవుతది. సింపుల్ టెక్నిక్. ఓకేనా? మీరు ఎవ్రీడే మీకు ప్రాక్టీస్ చేసుకోండి. సో, మీకు ఎంత టైం ఉందండి ఇప్పుడు అందరికి గూడా? కృష్ణ టైం ఉందా? ఒక హాఫ్ అన్ అవరు? ఎస్ ఇప్పుడు నైట్ అంతా టైం ఏముంది ఖాళీ నైట్ అబ్బా! ఈ మాట వినడానికి చాలా బాగుంది. ఓకే. రైట్. సో, ఓకే అండి. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. అందరూ గూడా కొంచెం పెన్ను, పేపర్ తీసుకుంటారా? ఒక చిన్నది. పెన్ను, పేపర్ తీసుకోండి ఒక 2 మినిట్స్‌లో. ఒక చిన్న ఎక్సర్‌సైజ్ చేద్దాం.
అందరు వీడియోలు ఆన్ చేసుకోవచ్చు కదా, అందరు టీం మెంబర్స్. నెక్స్ట్ టైం నుంచి మన అసోసియేట్స్ ఖచ్చితంగా టీం వీడియో ఆన్ చేసుకోవాలండి, చెప్తున్నాను. ఓకేనా? వీడియో ఆన్ చేసుకోకుండా మనకుంటే ఏం నేర్చుకుంటాము? ఇంటరాక్టివ్గా ఉంటేనే మన సెషన్ అనేది ముందుకు జరుగుతుంది. ఇప్పుడు నేనున్న బయట మీటింగ్స్ అన్నీ వదిలేసుకొని వచ్చేసి మన టీం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే టీం మెంబర్స్ నేర్చుకుంటారు, ఏమైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని. ఓకే, సార్ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మన టీం మెంబర్స్ వీడియో ఆన్ చేసుకోకపోతే ఎట్లా? ఓకే, పెన్ను పేపర్ తీసుకుంటున్నారండి అందరూ? కృష్ణ బుక్ చూపిస్తున్నాను, బుక్ తీసుకున్నాడంట. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో ఒకటి తీసుకొని బుక్ తీసుకొని అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో చూడండి, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము చాలా మంది మనం ఏమనుకుంటారంటే ఈ రియల్ ఎస్టేట్ ఏదో మన సేల్స్ ఇది అని అనుకుంటారు. ఓకే, ఇవన్నీ తర్వాత నీ చెప్పే పాయింట్ నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి లాస్ట్ 2 సంవత్సరాల్లో మోర్ దాన్ 5 లక్షల వరకు కూడా స్పెండ్ చేసి నేర్చుకున్న ట్రైనింగ్స్ అండి. ఎన్ఎల్పి రిలేటెడ్ కోర్స్ కావటము, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్కి కూడా ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి నేను కోర్సెస్ అటెండ్ అయ్యాను. ఓకే, అవన్నీ కూడా డైరెక్ట్గా మీకు నేను 4 సంవత్సరాలు నేను స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీకు డైరెక్ట్ చెప్తున్నా. మీకు ఎవరైతే ఈ పాయింట్స్ చెప్తున్న పాయింట్స్ని క్యాచ్ చేయగలిగితే లైఫ్ చేంజ్ అవుతుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే, మీకు ఏదైతే 4 ఇయర్స్ ఉందో ఆ 4 ఇయర్స్ టైంని కట్ చేసి 6 to 1 year లోపు 50 లక్షలు ఎర్న్ చేసేటట్టు చేస్తాను. ఓకే, అది ఎలా ఎర్న్ చేస్తామో చూద్దాం. ఓకేనా? జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్. ఓకే, అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఒక చిన్న మీరు ఓకే, మీకు అరుణాచలం సినిమా చూశారు కదా? చూశారు కదా? Yes, yes, దాంట్లో ఏం yes. చేస్తాడు, మీకు ఒక ₹1,00,00,000 ఇచ్చేసి 1,00,00,000 50 లక్షలు ఇచ్చేసి ఖర్చు పెట్టమంటాడు. ఓకే, సో నేను మీ అందరికి ఒక 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఓకే, 50 లక్షల రూపాయలు ఇస్తే ఓకే, అవి ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు, ఈ నెక్స్ట్ 1 yearలో మీరేమేమి కొనుక్కుంటారు, ఒక 10 ఐటమ్స్ రాయండి, డీటెయిల్గా రాయండి. సపోజ్ ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కార్ కొనాలనుకుంటున్నాను, వైఫ్కి గోల్డ్, నెక్స్ట్ హౌస్ ఎక్స్పెన్సెస్, ఇలాంటి ఐటమ్స్ నెక్స్ట్ 1 yearలో 50 లక్షలు ఎక్కడెక్కడ పెడతారు రాయండి, డీటెయిల్గా రాయండి. ఓకేనా? ఈ యొక్క ఎక్సర్సైజ్ చెప్తున్నాను, 5 to 10 minutes ఇస్తున్నాను. ఓకే, మంచి ఎక్సర్సైజ్ చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మనకి ఎందుకంటే ఈ వై అనేది క్లియర్ లేకపోవటం వల్లే మనకి ఏంటంటే గోల్ సెట్టింగ్ అనేది జరగట్లేదు. మనకి అందరూ కూడా డబ్బులు సంపాదించాలనుకుంటాం తప్ప ఎంత సంపాదించాలి, ఎంత టెన్యూర్లో సంపాదించాలనేది ఒక క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఎన్ఎల్పిలో కానీ, ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఓకే, దాంట్లో మన మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తారు. ఓకే, అందుకనే ఈ గోల్ సెట్టింగ్ అనేది లేకుండా మనం ఏం చేసినా వేస్ట్. ఫస్ట్ గోల్ సెట్ చేసుకోండి. ఆ రియల్ ఎస్టేటే కాదు, మీరు ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అయిపోతారు. గోల్ సెట్టింగ్ అనేది క్లారిటీగా ఉండాలి. 50 లక్షలకి ఏం వస్తలేదు కదా అరే, ఒక నా కారు కూడా వస్తలేదు. కరెక్ట్. సో మీరు ఈ జస్ట్ ఈ 50 లక్షలు ఏదైతే ఉందో 1 year గోల్, మన 1 year గోల్ చెప్తున్నాను. ఈ 1 yearకి 50 లక్షల్లో ఏమేం చేయలేస్తారు మీ, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి 50 లక్షలు ఇచ్చాను, నెక్స్ట్ ఇయర్ నేను 5 కోట్లు ఇస్తాను టార్గెట్. ఓకేనా? 50 లక్షలతోటి వచ్చే డబ్బుల్ని, ఓకే, 50 లక్షలకి ఏం రావట్లేదని మనకి తెలిసింది అంటే మన జీవితంలో మరి రోజుకి నెలకి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నావు? 10 లక్షలు సంపాదిస్తున్నావు. దాంతో మరి బండి ఎట్లా నడుపుదాం అనుకుంటున్నావు కదా? ఆ లాజిక్ ఏదో తెలిసింది కదా, 50 లక్షలకి ఏం రావట్లేదు, కానీ మనం వచ్చే ఆ ₹1,00,000తోటే బండి నడుపుకుంటూ వస్తూనే ఉన్నాం, కింద మీద పడుకుంటూ కదా. ఆ క్లారిటీ ఉంది. సో నేను చెప్పే పాయింట్, ఈ 50 లక్షలతోటి మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ 1 yearలో జస్ట్ రాయండి, పాయింట్స్ రాయండి, ఒక 10 పాయింట్లు రాయండి. రాసారా రంజిత్ గారు? రాశాను. ఓకే, అందరూ కూడా రాస్తే ఒకసారి మన సంపత్ యాదవ్ జాయిన్ అవుతున్నారు. ఓకే,
అందరికీ అయితే చెప్పండి. ఓకేనా, రాశారా? ఎస్ ఆర్ నో? స్టిల్ రైటింగ్. స్టిల్ రైటింగ్ అన్నా? ఓకే ఓకే ఓకే. 10 కంపల్సరీ రాయాలా? 4-5 అంటే ఓకేనా? మీకు ఆ 50 లక్షలకి మ్యాచ్ అయ్యేది రాసేయండి చాలు సార్. 50 లక్షలు. ఓకే. గ్రూప్ లో 20 మంది ఉన్నారు. 20 ఇంటూ 50 లక్షలు ఎంత? 10 కోట్లు. అరే అన్నా చెప్పురా. నేను కొన్ని రాస్తుంటే నాకు డౌట్ వచ్చింది మళ్ళా. చెప్పమ్మా. ఈ 50 లక్షలు పెట్టి మళ్ళీ ఎకరం అలానే కొనుక్కుంటే అయిపోద్దిగా. ఓకే, వెరీ గుడ్. మంచి ఆలోచన. ఓకే, రాయి ఏదైతే అది. కానీ రాశాను అప్పుడు సొమ్ములతో ఒప్పుకోదు కదా. అవి రాస్తున్నా గానీ అందులో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా మనకి. మంచి ఐడియా, మంచి ఐడియా. ఓకే, అయితే నీ టార్గెట్ 1 crore పెట్టుకో. అట్లీస్ట్ 1 ఎకరం అని పెట్టుకొని, అంటే మిగతా మనకి 50 లక్షలు అనేది ఇంక్లూడింగ్ మీ హౌస్ ఎక్స్పెన్సెస్, వైఫ్ కున్న ఖర్చులు ఇవన్నీ రాసుకోవాలి డీటెయిల్డ్ గా. ఓకే, వైఫ్ కి గోల్డ్ ఎంత కొనిస్తున్నాము, టూర్స్ కి ఎంత, అండ్ హెల్త్ కి ఎంత, లైక్ ఇవన్నీ కూడా హౌస్ ఎక్స్పెన్సెస్ డీటెయిల్ గా రాయండి 50 లక్షలకి. ఓకే ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇప్పుడు 50 లక్షల్లో ఇది 50 లక్షలు అయితే మొత్తం పెట్టలేం కదా. ఇన్వెస్ట్మెంట్ దాంట్లో 10 లక్షలు 20 లక్షలు పెట్టుకుంటాం అంతే. ప్రకాష్ అన్న మస్తు రాస్తున్నాడు. అన్న చాలా డీటెయిల్ రాస్తున్నాడు శివన్న. ఓకే ఓకే ఓకే, రాయండి. ఓకే, ప్రశాంత్ గారు అయిపోయిందా? ఎండింగ్ వచ్చింది. ఒక 1 minute. ఓకే ఓకే, 1 minute. ఓకే, ఒక్క నిమిషం రాయండి, ఒక్క నిమిషం వస్తున్నా.
ఓకే. మిగతా ఏమైనా మిగిలిపోతే కంటిన్యూ చేయండి తర్వాత. సో యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు రాశారు కదన్న, ఇది ప్రకాష్ అన్న అందరు కూడా రాశారు కదా, ప్రశాంత్ గారు మీరు ఏదైతే రాశారో, ఓకే, ఇవన్నీ కూడా మన గోల్స్. ఓకే, మనం రాసింది మన గోల్స్. మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, మనకి గోల్ ఎటువంటి గోల్ లేకుండా ఏదో లైఫ్ నడిచిపోతుందా అంటే నడిచిపోతుంది. మనం చదువుకునేటప్పుడు ఏంటంటే మనకు ఒక గోల్ ఉండేది, ఈ చదువు అయిపోగానే జాబ్ కావాలి జాబ్ కావాలని. ఎప్పుడైతే జాబ్లోకి ఎక్కిన తర్వాత మనకు గోల్ సెట్టింగ్ లేకుండా లైఫ్ ఎటు పడితే అటు పోతూనే ఉంది తప్ప, అది గో విత్ ద ఫ్లో లాగా ఉంది తప్ప ఒక ఎయిమ్ లేదు, ఒక పర్టికులర్ డెస్టినేషన్ లేదు ఎప్పటి వరకు రీచ్ కావాలని. సో అదే మనకి మెయిన్గా కారణం ఏంటంటే, మనం ఎదగపోవడానికి కారణం, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటంటే అదే మనకి గోల్ సెట్టింగ్ అనేది కరెక్ట్ లేదు. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఒక 50 లక్షలు ఇన్కమ్ వస్తే, మనకి సపోజ్ నేను మీకు ఫ్రీగా ఇచ్చారనుకోండి, 50 లక్షలు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడ స్పెండ్ చేయాలని చెప్పేసి రాసుకున్నారు డీటెయిల్గా. ఓకే కదా ప్రకాష్ అన్న, మీరు ఏం రాశారు చెప్పండి. మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి. ఫస్ట్ పాయింట్ నేను అగ్రికల్చర్ ల్యాండ్ చేశాను. ఓకే, ఎంత అన్న? 10 lakhs. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్ గా మొత్తం ఒకటే దగ్గర పెడితే ఇబ్బంది అవుతుంది, అది అవుతుంది కాదు. ఓకే 100% అయితే బాగుంటది, కానీ ఒకవేళ కాని పక్షంలో ఒకటే దాని మీద డిపెండ్ సెంట్రలైజ్డ్ అవుతుంది కాబట్టి అలా పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్. డెఫినెట్ గా సక్సెస్ అయితేనేమో మనం బాగానే ఉంటుంది, ఒకవేళ అది మనం అనుకున్నట్టుగా 1% అట్లాంటి అయినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి కూడా 20% కు స్టిక్ కావాల్సి వచ్చింది. ఓకే ఓకే. తర్వాత ఒకటి ప్లాట్ ఎక్కువ ప్లాట్ల మీద పెట్టారు. ప్లాట్ మీద 15 lakhs పెట్టుకుని ఫారెన్ టూర్స్ ఏమి పెట్టలేదా? ఫారెన్ టూర్స్ ఏమి పెట్టలేదా? పెట్టాను ఒక 1 lakh. అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి కొద్దిగా పెట్టుకోవాలి కాబట్టి ఈ బడ్జెట్ లో అయితే అంతే. ఓకే 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 ఓకే. తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే ఓకే ఓకే, సరే. బిజినెస్ కూడా కొంత ఏదైనా ఒకటి చూసుకొని చిన్నగా పెట్టాలనే దానికి కూడా కొంత పెట్టాము. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఓకే, అర్థమైంది. ఓకే అన్న, సరే సరే. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్కళ్ళు కూడా మన బ్రెయిన్ స్ట్రోమ్ చేసాం కదా, బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసి 50 లక్షలు వస్తే ఏం చేయాలో మనం ఆలోచించాం. మనం యాక్చువల్గా మనకి పొట్టకి ఏం చేస్తున్నాం అంటే 3 పూట్ల పొట్ట పూజ చేస్తున్నాం తప్ప బ్రెయిన్కి ఎప్పుడైనా ఆలోచించామా? ఏం కావాలి ఎప్పుడైనా చెప్పామా? ఎప్పుడు చెప్పట్లేదు. సో బ్రెయిన్ ఎందుకు మనకి ఆలోచన ఇస్తుంది? మనకి ఏం చేయాలి, ఎలా ఎదగాలని ఎట్లా చెప్తుంది? మనకు ఉన్న దాంతో సరే నడుస్తుంది కదా అని చెప్పి నడిపిస్తుంటుంది. అదే మన మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి అదే జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే ఈ 50 లక్షలు సంపాదించాలి అని అనుకోవడం స్టార్ట్ అవుతుందో, మీకు ఇమ్మీడియట్గా బ్రెయిన్ అనేది ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి అనేది. దాని నుంచే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ 50 లక్షలు సంపాదించాలంటే ఏం చేయాలన్నా, మనం యావరేజ్గా ఓకే, మనకేంటంటే మన పర్సంటేజ్లు ఆల్రెడీ తెలుసు కదా. మనకి ఏంటంటే ఇనిషియల్గా కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, ఆ తర్వాత మనం 10% వరకు రీచ్ అవుతాం. ఓకే, సో ఆ పర్సంటేజ్ వరకు రీచ్ కావాలి అనుకుంటే మనకి ఏంటంటే ఆ 10% రీచ్ అయ్యామనుకోండి, సపోజ్ 10% రీచ్ అయిపోయిన తర్వాత యావరేజ్గా మీరు ఒక 100 ప్లాట్స్ కనుక సేల్ చేయగలిగితే మీరు 50 lakhs ఎర్న్ చేయగలుగుతారు కదా. ఇప్పుడు మనకి రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, మనకి సంవత్సరంలో 100 సేల్స్ వేయాలి. సంవత్సరంలో 100 సేల్స్ వేయాలి అనుకుంటే మంత్లీ ఎన్ని సేల్స్ వేయాలి? ఆ క్యాల్కులేషన్ చేసుకోండి, చెప్తున్నాను. ఓకే, యావరేజ్గా మనకి ఏంటి 12 96 అంటే యావరేజ్గా మీరు 9 సేల్స్ చేయాల్సి ఉంటుంది నెలకి. ఓకే, నెలకి 9 సేల్స్ చేయాలి అనుకుంటే మీరు ఎన్ని ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది? యావరేజ్గా 10కి 1 ప్రజెంటేషన్, 10 మందికి ప్రజెంటేషన్ ఇస్తే యావరేజ్గా ఒక సేల్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో 10 మందికి ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే మీరు 90 ప్రజెంటేషన్లు ఇచ్చినట్టయితే మీకు 9 సేల్ క్లోజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైంది. చూడండి, మన బ్రెయిన్ స్ట్రోమింగ్ ఇది ఏం లేదు, మన బ్రెయిన్కి మనం ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఏం చేయాలనేది. ఓకే,
ఇక్కడ మీ ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక పని చేసేటప్పుడు అండి మొత్తం కూడా 95% మైండ్ సెట్, 5% మాత్రమే స్ట్రాటజీ. మన అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన స్ట్రాటజీ మీద వర్క్ చేస్తూ ఉంటాము, మైండ్ సెట్ గురించి అసలు ఆలోచించాం. ఓకే, మనం లెస్ దాన్ 1% మైండ్ సెట్ వాడుతుంటాం. మొత్తం కూడా మన బ్రెయిన్ పవరే, బ్రెయిన్ ప్రాపర్గా వాడుకోండి. మనకి 200 GB ఉన్న మొబైల్ని దాదాపు 15 గంటలు వాడుతున్నాము. 2 లక్షల GB ఉన్న మైండ్ సెట్ని ఎంతసేపు వాడుతున్నాం మనం? అసలు వాడట్లే. మొత్తం గేమ్ అంతా ఇక్కడే మైండ్ సెట్ మీద వర్క్ చేయండి. అంత సింపుల్ గేమ్ చేంజ్. మీరు చెప్తున్నాను పాజిటివ్గా ఉండండి. ఏదైనా సరే అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, రిజల్ట్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టండి. రిజల్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు స్టార్ట్ చేయండి. నెలకి 90 మందికి ప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకే, నెలకి 90 మందికి మీరు ప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా చెప్తున్నాను మీకు 9 సేల్స్ అయిపోతాయి. నెలకి 90 ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? రోజుకి 3కి ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే, హార్డ్లీ మన ప్రజెంటేషన్ ఎంత? ఒక గంట టైం పడుతుంది. అర్ధగంట టైం పెడితే మనం ఇవ్వలేమా? ఇప్పుడు చూడండి, మనకి ఒక పర్టికులర్ టైం వరకే మీరు డైరెక్ట్గా సేల్స్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్టికులర్ టైం తర్వాత మీరు గ్రూప్తో కోఆర్డినేట్ చేసుకుంటారు. మీ కస్టమర్సే మీకు రెఫరెన్స్లు వస్తారు. చూడండి, ఎవరితో మాట్లాడేటప్పుడైనా మీరు ప్రతి ఒక్క కస్టమర్లో కూడా ఏం చూడాలి అనుకుంటే, ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్లో కస్టమర్ని చూడండి. వాడికి ఒకవేళ డబ్బులు లేవనుకుంటే అసోసియేట్ని చూడండి. లేదు అంటే వాళ్ళు ఒక రెఫరెన్స్ అన్న అడగండి. ఓకేనా? కార్ ఫార్ములా అని మీరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోండి, వాడికి టాలెంట్ ఉంది, వాడికి డబ్బుల కోసం ఆకలితో చూస్తున్నాడు అనుకుంటే అసోసియేట్గా పరిచయం చేసుకుందాం వాడిని. ఓకే, సో మీరు డైరెక్ట్ చేసినా సరే, ఇండైరెక్ట్ చేసినా సరే, టీం ద్వారా చేసుకున్నట్టయితే టీం అనేది బిల్డప్ చేసుకోవచ్చు. సో ఆ టీం ఎలా బిల్డప్ అనేది మీరు ఇనిషియల్గా కొన్ని సేల్స్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అవన్నీ కూడా డీటెయిల్గా తర్వాత చెప్పడం జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా అయితే మీరు ఫస్ట్ ఫోకస్గా మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది కదా, 90 ప్రజెంటేషన్స్ ఇస్తే మీకు 9 సేల్స్ అయిపోతున్నాయి. మీకు ఓవరాల్గా ఇయర్లో 100 సేల్ అయిపోతాయి. అంటే 50 లక్షలు మీరు అనుకున్న టార్గెట్ని అచీవ్ కాగలుగుతారు. ఇంకొక పాయింట్, ఇప్పుడు ఏదైతే మీరు రాసి పెట్టుకున్నారో ఈ డీటెయిల్ బ్రేకప్ని మీరు ఇక్కడ ప్రజెంటేషన్ కనిపిస్తుందా మీకు? ఒక్క నిమిషము. ప్రజెంటేషన్ ఒక్క నిమిషం, మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. చూడండి, అందరు అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కదా, ఎందుకు ఈ గోల్ సెట్టింగ్ విజువలైజేషన్ గురించి చెప్తున్నాను అంటే, ఆ గేమ్ చేంజర్ అంతా ఇదే. మనము దానిపైన ఫోకస్ పెట్టం, గోల్ సెట్టింగ్ పైన పెట్టకపోవటం వల్ల ఇదే ప్రాబ్లము. ఇప్పుడు రాసిన పాయింట్లు ఏదైతే 50 లక్షలు ఉందో, ఎర్లీ మార్నింగ్ లెగంగానే మీరు 5 మినిట్స్ రాయండి. రాత్రి పడుకునే ముందు 5 మినిట్స్ రాసి పడుకోండి. అండ్ దాంట్లో మీరు ఏమైతే అనుకుంటున్నారో, ఇప్పుడు ఏదైతే పాయింట్స్ రాసి పెట్టుకున్నారో, మీరు దయచేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, ఆ ల్యాండ్ యొక్క విజువలైజేషన్ అంటే ప్రింట్అవుట్ తీసుకొని దాని పక్కన ఈ 10 ఎకరాలు 10 లక్షల వాల్యూ అని రాసేసి, మనకి అందరికీ కూడా డ్రాయింగ్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. A0 షీట్లో ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎవ్రీ డే మ్యాండేటరీగా పొద్దున సాయంత్రం చూసుకోవాలి. ఇది చెప్తున్నాను, ఇది చాలా సక్సెస్ సీక్రెట్. ఎవడైనా అచీవ్ అయిన అంటే పెద్ద పెద్ద గోల్స్ అన్ని అచీవ్ అవుతున్నారంటే మినిమం దానికి విజువలైజేషన్ వల్లే. మనకి గల్ఫ్, మనకి దుబాయ్ గురించి అందరికీ తెలుసు. ఓకేనా? మా ఇక్కడ దుబాయ్ ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్ నథింగ్. ఇప్పుడు ఇంత బాగా ప్రపంచంలోనే దుబాయ్ ఆకర్షించగలుగుతుంది అంటే ఆ దుబాయ్ షేక్ యొక్క ఆయన విజువలైజేషన్ చేసుకోబట్టే ఇప్పుడు ప్రపంచాన్ని అంతరం కూడా ఆకర్షించగలుగుతుంది. అది సో అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అయి తీరుతుంది. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గోల్ సెట్టింగ్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, మీకు ఏదైతే అనుకుంటున్నారో క్లారిటీ అండ్ ఫోకస్ ఉండాలి మీకు ఆ గోల్ పైన. ఓకే, మీ వై అనేది క్లియర్ కాకుండా మీ గోల్ అనేది ఎప్పటికీ అచీవ్ కారు. ఓకే, మీకు వై అనేది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మీరు వై క్లియర్ అయింది కదా, 50 లక్షలు అని చెప్పాను, ఆ 50 లక్షలో ఎంతెంత అమౌంట్ ఎర్న్ చేయబోతున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది. సో మీకు వై అనేది క్లియర్ ఉంది. బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే, ఆ తప్పు ఎక్కడ జరుగుతుంది, మనం డబ్బులు సంపాదించాలి అనుకుంటాం తప్ప ఎంత అమౌంట్ ఎంత టైం లోపు అచీవ్ కావాలని చెప్పేసి ఎవ్వరికి క్లారిటీ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద 95% పీపుల్కి
సో మనం ఒక ఆ 5 to 2% కనుక ఉండాలి అనుకుంటే మనం ఈ గోల్ సెట్టింగ్ పైన క్లారిటీగా ఉండాలి. చూడండి, మనకి గోల్ పైన క్లారిటీ ఉన్న తర్వాత ఎవ్రీడే మనం చూడండి, మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే మనం ఇవాళ క్లాస్ విన్నప్పుడు బాగా మోటివేషన్ వస్తుంది, ఊగిపోతాం, ఆ తర్వాత చేసేద్దాం అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చే వరకు అందరు కూడా పడుకుంటారు అంతే. సో ప్రాబ్లం ఏమవుతుందంటే మన ఇది లైక్ ఫ్రీలాన్స్ జాబ్ లాంటిది. ఎవ్వరు వచ్చి డైలీ మిమ్మల్ని పుష్ చేయరు. ఎవరి లైఫ్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. సో మీకు మీరే తోపనుకోవాలి, మీకు మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవ్రీడే వచ్చి హరినో, కృష్ణనో లేకపోతే నవీనో వచ్చి మోటివేట్ చేయడండి. మీ లైఫ్ మీరు మార్చుకోవాల్సిందే. అదే మీ సక్సెస్ సీక్రెట్. ఇప్పుడు హరిగాడి లైఫ్ కోసం హరి పరిగెడుతున్నాడు. మీకు ఒక డైరెక్షన్ మాత్రమే చూపిస్తాను, మీరు పట్టుకొని ముందుకెళ్ళగలిగితేనే మీ లైఫ్ మారుతుంది. ఓకేనా? చూడండి, మీరు ఎవరైనా సరే అకౌంటబిలిటీ అనేది తీసుకోవాలి. ఆ అకౌంటబిలిటీ తీసుకొని కంటిన్యూస్ ప్రాసెస్. ఇది చూడండి, డే 1 రిజల్ట్ రాదు, చెప్తున్నాను. మనకి ఇది ఒక ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ ఎంజాయ్ చేయండి. ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది. మనం చూడండి, గోల్ అచీవ్ అయిన తర్వాత 50 లక్షలు అచీవ్ అయిన తర్వాత మీకు ఏమనిపించకపోవచ్చు, మీ గోల్ ఎంజాయ్ చేయలేరు. కానీ ఏదైతే మీరు ఆ జర్నీ ఉంటుంది చూసారా, ఆ 50 లక్షలు ఎర్న్ చేసే గోల్ అచీవ్మెంట్లో మీరు అద్భుతంగా రీచ్ అవుతారు. నేను చెప్పాను, నేను అనుకున్నాను ఒక 6 నెలల్లో 100 ప్లాట్స్ సేల్ చేయాలి అని చెప్పేసి. మేము 6 నెలల్లోనే 100 ప్లాట్స్ సేల్ చేయగలిగాను. ఓకేనా? సో ఎలా అవుతుంది అంటే అది టీం వర్క్, మీరందరూ కూడా మంచిగా యాక్టివ్గా పనిచేశారు. అలానే మీకు మీరు ఒక టీం డెవలప్ చేసుకోండి. ఈ 100 సేల్స్ అనేవి మీరు టీం ద్వారానో ఇండైరెక్ట్ సేల్స్ ద్వారానో టీం కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి అనుకోండి. ఇప్పుడు టీం ద్వారా కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు కదా. సో చూడండి, అంత కష్టమేం కాదు కదా. మీరు ఈజీగా మీరు ఎప్పుడైతే లీడర్ అవుతారో మీ కింద లీడర్స్ తయారవుతారు. ఇది మీకు లీడర్ కాకుండా మీ కింద మాత్రం లీడర్స్ ఎప్పటికీ కారు. ఈ పాయింట్ ఎప్పుడు మిస్ కావద్దు. మీరు ఈ స్మార్ట్ గోల్స్ అంటారు కదా ఇందాక, అందుకే ఈ 50 లక్షలు అనేది పెట్టడం జరిగింది. నేను 5 లక్షలు, 5 కోట్లు, 10 కోట్లు పెట్టలేదు. ఈ స్మార్ట్ గోల్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా ఈ స్మార్ట్ గోల్ పైన వర్కౌట్ చేయండి. స్పెసిఫిక్గా ఉండాలి మీ గోల్ అనేది. ఎప్పుడో మెజరబుల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి, రెలవెంట్ ఉండాలి, టైం బౌండ్ ఉండాలి. అంటే నేను పోయి ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అవుతా అంటే అది అచీవబుల్ కాదు. సో మీరు 50 లక్షలు అనేది మీరు ఆల్రెడీ నెలకి ₹1,00,000 వరకు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు నెలకి ఒక 4 లక్షలు అనేది పెద్ద అమౌంట్ కానే కాదు. సో మీ గోల్ ఏదైతే ఉందో 50 లక్షలు అనేది అచీవబుల్ టార్గెట్, స్పెసిఫిక్గా అనుకుంటున్నారు. సో మెజరబుల్, దాంతోపాటు రిలవెంట్, అంటే మనకి తెలిసిన ఫీల్డే కదా, మనం తెలిసిన ఫీల్డ్లోనే చేయబోతున్నాము. దాంతోపాటు టైం బౌండ్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. మీరు గోల్ అనేది సెట్ చేసి పెట్టుకోండి. ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్ ఈ గోల్ పాయింట్స్, ఈ 10 పాయింట్స్ రాయండి. మీరు పడుకునే ముందు ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారో విజువలైజ్ చేసుకొని పడుకోండి. నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు సార్. నేను దయచేసి చెప్తున్నాను, ఇది మీ లైఫే మారుతుంది, నా లైఫ్ కాదు. ఓకేనా? మీ లైఫ్ డెఫినెట్గా మారుతుంది. 1 ఇయర్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతే నన్ను వచ్చి అడగచ్చు. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మన కోసం మనం చూడండి, మన ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది మనమే. ఓకే, మీతో మీరు మాట్లాడుకోండి. మినిమం ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేయండి మీకోసం మీరు. నేను ఏం చేస్తున్నాను, కరెంట్ లైఫ్లో ఉన్నాను, అది నిజమైన లైఫ్ బతుకుతున్నానా, నా ఫ్యూచర్ ఏంటి, నా లైఫ్ ఇప్పుడైతే ఏదైతే నేను చేస్తున్నానో 20 సంవత్సరాలు కూడా ఇదే అమౌంట్ ఉంటే నేను నిజంగా మన ఫ్యామిలీకి రియల్ లైఫ్ని ఇవ్వగలుగుతామా అని ఎవ్రీడే మీరు క్వశ్చన్ చేసుకోండి. మీలో ఉన్న వ్యక్తి మీకు కరెక్ట్గా పరిచయం అవుతాడు. మీతో మీరు మాట్లాడుకోండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ పాయింట్స్ రాశారో మీరు ఏంటంటే విజువలైజ్ చేసుకోండి గోల్స్ గురించి. ఓకే, మీకు మోటివేషన్ వస్తుంది, దాంతోపాటు క్లారిటీ వస్తుంది. మీరు ఒకవేళ కారు గురించి రాసినట్టయితే ఎలాంటి కారు మీరు కొనాలనుకుంటున్నారు దాని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మేక్ ఏంటి, అది లైక్ ఏంటి, మన టయోటా కారా లేకపోతే సుజుకి కారా, ఏ కారు కొనాలనుకుంటున్నారు కూడా క్లారిటీగా గోల్స్ అనేది రాసి పెట్టుకోవాలి. అప్పుడే మీ గోల్ అనేది అచీవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీరు కంటిన్యూస్గా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మనం ఈ జర్నీలో వెళ్తున్నప్పుడు రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు. నెగటివ్ పీపులే మనకి ఎక్కువ తారసపడుతుంటారు. ఓకే, మనము ఓన్లీ 5% క్లబ్లో ఉండబోతున్నాం. ఓకే, ఇవాళ నుంచి మీరు వర్కౌట్ చేయండి. 5% క్లబ్ చెప్తున్నాను. మళ్ళీ ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో చూడండి, ఇప్పుడు ఇండియాలో దాదాపు 10:30 అవుతుంది, అయినా సరే 18 మెంబర్స్ ఉన్నారు అంటే మీ లైఫ్ మారదాం అనుకుంటుంది. అందుకనే మీరు ఉన్నారు.
చూడండి ఫస్ట్ డేనే మనకి రిజల్ట్ రాదు. అట్లీస్ట్ మీకు అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అవేర్నెస్ క్రియేట్ అయ్యి నా లైఫ్లో ఏదో చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటారు. చూడండి, ఎవరైతే రెగ్యులర్గా ఈవెంట్స్ అటెండ్ అయ్యి మనకి అంటే ఆన్లైన్ సెషన్స్ అయ్యి రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా చూడండి నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, ఇది చూడండి, మీ లైఫ్ మారి మీరు 50 లక్షలు సంపాదించుకుంటున్నారు అంటే నాకంటే హ్యాపీగా ఉండేవాడు ఎవరు ఉండరు. ఓకేనా, మీ టార్గెట్ క్లియర్ ఉండాలండి. 50 లక్షలు చెప్తున్నాను, ప్రతిరోజు 50 లక్షల గురించి ఆలోచించాలి. ఎలా సంపాదించాలి అడుగుతూ ఉండండి. మీ బ్రెయిన్ అడగండి, బ్రెయినే మీకు సమాధానం చెప్తుంది. ఓకేనా, సో మధ్యలో మనకేంటంటే ఆబ్స్టకల్స్ రావచ్చు, ఛాలెంజెస్ రావచ్చు, డెఫినెట్గా వస్తాయి. ఏ జర్నీ కూడా ఈజీగా ఉండదు. జర్నీలో పోతున్నప్పుడు మనకి రకరకాల ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ని మనం ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ ఛాలెంజ్ ఏంటో కనుక్కోండి. మీకు ఇమ్మీడియట్గా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఎందుకో నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ 4 సంవత్సరాల్లో మార్కెట్లో ఉండి రకరకాల ఆబ్స్టకల్స్ చూడటం జరిగింది. చాలా పీక్ వర్స్ట్ సిచ్యువేషన్ చూశాను. ఇప్పుడు మనకి చూడండి, మార్కెట్లో సక్సెస్ కావాలంటే మినిమం ఒక 1 year టైం పడుతుంది. చూడండి, మిగతా మార్కెట్లో అయితే టైం పట్టచ్చు, కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం 6 to 1 yearలోనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు చేయాల్సింది కంటిన్యూస్గా కొత్త కాంటాక్ట్స్ని పరిచయం చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఓన్లీ నోన్ కాంటాక్ట్స్ పైన డిపెండ్ కావద్దు. కొత్త కాంటాక్ట్సే మనకి కస్టమర్లు అవుతారు. మొహమాటం లేకుండా మాట్లాడొచ్చు, ఎటువంటిదైనా వాళ్ళకి చెప్పచ్చు. మీరు ప్రాక్టీస్ కూడా అద్భుతంగా ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఓకే, మీరు గోల్స్ డిఫైన్ చేసుకొని టాస్క్ని బ్రేక్ డౌన్ చేసుకోండి, చిన్న గోల్స్గా పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే మీరు వీక్లీ టార్గెట్ మంత్లో 90 ప్రజెంటేషన్లు కదా అని చెప్పేసి మీరు ఆగిపోవద్దు. వీక్లీ టార్గెట్ పెట్టుకోండి, డైలీ టార్గెట్ డివైడ్ చేసుకోండి. ఇది రోజు వచ్చి నేను అడగను ఎన్ని చెప్పారు మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు, నేను అడగను. మీకు మీరే క్లారిటీ ఉండాలి. ఓకే, టాస్క్ని చూడండి, మీకు లైఫ్లో సంపంగి రియల్ ఎస్టేటు అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉంటే మాత్రమే లైఫ్ అనేది సక్సెస్ అవుతుందండి. చూడండి, మీరు 3 నెలలు మీ ఇంట్లో శాలరీ ఇవ్వకుండా చూడండి, మీ లైఫ్ ఏమవుతుందో చూడండి. మీ వైఫ్, మీ అమ్మ దగ్గర, నాన్న దగ్గర అండ్ మీ పిల్లల దగ్గర కూడా మీకు వాల్యూ ఉండదు 3 నెలలు మీరు శాలరీ ఇవ్వకపోతే. సో మీరు డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు డెడ్ లైన్స్ పెట్టుకోండి. మీకు మీరే డెడ్ లైన్స్ పెట్టుకోండి. ఎవరు వచ్చి డెడ్ లైన్ పెట్టరు, హరినో ఎవరో వచ్చేసి మీకు డెడ్ లైన్ ఇవ్వరు, రమేష్ గారో డెడ్ లైన్ ఇవ్వరు. మీకు మీరే డెడ్ లైన్ పెట్టుకోండి. నేను ఎందుకు చేయలేకపోతున్నాను, తమ ఎక్స్ చేయగలుగుతున్నప్పుడు వై ఎందుకు చేయలేడు. ఓన్లీ ఫోకస్, కన్సిస్టెన్సీ ఉండాలి. ఏదైనా పట్టుకున్నామా దాంట్లో టాప్ చేయాలి, మధ్యలో వదలొద్దండి. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి. ఎవ్రీ టైం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. ఓకే, చిన్న సెలబ్రేట్ ఏదైతే మైల్ స్టోన్స్ ఉంటాయో అవి అచీవ్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, మనకు మోస్ట్లీ నవంబర్ ఎంతో అనుకుంటున్నాము. మనకేంటంటే మనకి శ్రీలంక టూర్ ఉండొచ్చు. దాంట్లో ఎవరైతే యాక్టివ్గా రెగ్యులర్గా ఈవెంట్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఎవరు వెళ్తున్నారని ఇప్పుడే మనకు కూడా తెలియదు. మోస్ట్లీ మనం ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని మాత్రం డెఫినెట్గా తీసుకెళ్తాం. వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, మనకి ఖచ్చితంగా మీ అకౌంటబిలిటీ ఉండాలి. దాంతోపాటు మీ లైఫ్లో ఈ గోల్ సెట్టింగ్ ఏదైతే పెట్టుకున్నారో చూడండి, మనకి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ 2 ఇంపార్టెంటే. పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే బాగోదో ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగోదు. వాళ్ళకి చెప్పండి క్లియర్గా. మీకు రకరకాల కమిట్మెంట్స్ ఉండొచ్చు, అంటే ఒకటికి స్కూల్కి తీసుకెళ్ళడానికి రకరకాల కమిట్మెంట్ ఉండొచ్చు, పిల్లల్ని తీసుకెళ్ళడానికి, గ్రోసరీలు కొనడానికి, అందరికీ కమిట్మెంట్స్ ఉంటాయండి. మీరు చెప్పండి, నన్ను ఒక 6 months to 1 year నన్ను వదిలేయండి, నేను నెక్స్ట్ లెవెల్లోకి నేను లైఫ్ని తీసుకెళ్ళి మీకు చూపిస్తాను అని చెప్పి వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ఓకేనా, మీరు ఆ విధమైన మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలగాలి మీ ఫ్యామిలీకి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. ఓకేనా, సో మనకేంటంటే గోల్ సెట్టింగ్ గురించి ఐ హోప్ మీ అందరికీ కూడా కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో నేను చెప్పేది మీరు డెఫినెట్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి 1 year కంటిన్యూస్గా. ఎందుకు అంటే చూడండి, ఎవ్రీడే మార్నింగ్ లేచి మినిమం 1.5 to 2 hours బుక్ చదవటము, లేకపోతే యూట్యూబ్లో కొన్ని వేల వీడియోలు ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఎవ్వరు వచ్చి మోటివేట్ చేయక్కర్లేదు. ఆ వీడియోస్ చూసినట్టయితే మీరే మోటివేషన్ అవుతారు. ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఎందుకు అంటే మన చుట్టుపక్కల ఉన్నంత కూడా 95% నెగిటివ్ పీపులే ఉంటారు. వాళ్ళకి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఉంటారు. ఓకే, వాళ్ళకి పెద్ద గోల్స్ ఉండవు, వాళ్ళకి డ్రీమ్స్ ఉండవు.
మనకి గోల్స్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళ ఇప్పుడు చూడండి 18 మెంబర్స్ నిజంగా ఇండియాలో 11 కూడా మీరందరూ యాక్టివ్గా ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి లైఫ్లో ఏదో సాధిద్దామని వచ్చారు. ఓకేనా? మీరు ఒక్కొక్కళ్ళు చూడండి, నా టార్గెట్ వచ్చేసి 2025 ఎండ్ వరకు మినిమమ్ మనం ఒక 1000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలని. ఓకే, 1000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలంటే నా ఒకటి వల్లే కాదు, నేను ఒక 100 మెంబర్స్ని తయారు చేస్తాను. ఒక 100 మెంబర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మందిని టార్గెట్ పెట్టుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నా టీంలో దాదాపు 25 నుంచి 30 మెంబర్స్ వరకు ఉన్నారు. 30,000 నుంచి 3 లక్షల వరకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. సో మీరు అర్థం చేసుకోండి, ఒకళ్ళకి లైఫ్ ఇచ్చి ఒక్కడు మన ద్వారా 10,000 ఎర్న్ చేయగలిగిన లైఫ్ అల్టిమేట్ లివింగ్ అండి. ఓకేనా? మనం జాబ్ చేస్తున్నాం, మన కోసమే జాబ్ చేస్తున్నాం, ఏమైనా లైఫ్ మారిందా? ఒకడికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, లైఫ్ అద్భుతంగా ఉంటుంది, నేను చెప్తున్నాను. ఓకే, సో నేను చెప్పినట్టు ఒక 1 ఇయర్ ప్రాక్టీస్ చేయండి, మధ్యలో వదిలిపెట్టకండి. పట్టుకుంటే ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోవాల్సిందే, అంతే, వదలొద్దు. చూడండి, మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తారా, కంగన్ కోసం పనిచేస్తారా, లేకపోతే మనకేంటి మీరు ఏదైనా సంపంగి కోసమా కాదు, మీరు మీకోసం పనిచేయండి. ఓకే, ఈ రియల్ ఎస్టేట్లో ఎస్పెషల్లీ శాలరీలు అనేది ఇవ్వటం జరగదండి. ఓకే, ఎందుకు శాలరీ ఇవ్వరు అంటే మనకి ఒక మంత్ సేల్ రావచ్చు, ఒక మంత్ సేల్ రాకపోవచ్చు. సో ఓవరాల్గా మీరు 12 మంత్స్ కన్సిడర్ చేయండి. నేను చెప్తున్నాను, మీరు చెప్పినట్టు మీరు 900 ప్రజెంటేషన్లు ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా 100 సేల్ అయిపోతాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 900 ప్రజెంటేషన్లు, ఇది సింపుల్ ప్రజెంటేషను, తలా ఒక బుక్లెట్ పెట్టుకొని చెప్పడానికి ఏం ప్రాబ్లము? మీరు అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కస్టమర్సే ఉన్నారు. ఓకే, మీరు చెప్పే ప్లాట్ గురించి మీరు కొనే ముందు ఎన్ని కన్సర్న్స్, మీకు ఎన్ని డౌట్స్ ఉండి ఉండొచ్చు, అవన్నీ క్లారిఫై చేసుకున్నారు కదా. సో మీరు అవే పాయింట్లు మీరు మీ కస్టమర్ చెప్పడానికి ఏం ప్రాబ్లము? ఇంకా మనకి ఎవ్రీ వీక్ వెడ్నెస్డే రోజు మన కస్టమర్స్ కోసమే మీటింగ్స్ పెడుతున్నాను. ఓకే, మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ వీక్ కనీసం ఒక ఇనిషియల్గా కస్టమర్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు 18 మంది ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక 2-3 తీసుకురాలేరా? వారం అంతా కష్టపడి కనీసం వాళ్ళకి ఒకరే బాబు ఒక ప్లాన్ ఉంది, రండి, ఎండడానికి రండి అని చెప్పండి. ఇనిషియల్గా మీకు ఏంటంటే ఇనిషియల్గా కష్టం అవ్వచ్చు, వాళ్ళకి జస్ట్ చెప్తూ ఉండండి, రండి మీటింగ్ రండి అని చెప్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఓకే, వింటాడు, మీకు కూడా అలవాటు అవుతుంది ఎలా తీసుకురావాలనేది. చూడండి, మనకి ఇక్కడ 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఫోన్లో మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనము ఇట్లా ఆన్లైన్లోనో లేకపోతే కుదిరితే ఆఫీస్కి తీసుకురండి. ఓకే, ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రజెంటేషన్ జరుగుతుంది. థర్డ్ వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే మనం ఇంకోటి మనం సైట్కి తీసుకెళ్తాం. థర్డ్ది వచ్చేసి ఫోర్త్ వచ్చేసి మళ్ళీ ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని జరిగితేనే కస్టమర్ అనేది కన్వర్ట్ అవుతాడు. ఒకసారి చెప్పాను కస్టమర్ కాలేదు అంటే అసలు అయ్యే పని ఎప్పటికీ కాదు. ఖచ్చితంగా కంటిన్యూస్గా ఫాలో అప్ అనేది చేయాల్సిందే. ఈ 4 లెవెల్స్, ఆ ఫాలో అప్ కూడా మీకు తెలిసిన కస్టమర్ అయినా సరే తెలియని కస్టమర్ అయినా సరే మినిమం 4 to 5 టైమ్స్ కంటిన్యూస్గా ఫాలో అప్ చేయాలి. అప్పుడే అయితే సేల్. కనీసం వాళ్ళకి మీటింగ్స్లోనే ఇన్వాల్వ్ చేయండి. ఇది మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి రెగ్యులర్ రియల్ ఎస్టేట్తో సంబంధం ఉండదు. సో అందుకనే కొంచెం కాన్సెప్ట్ అంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు నేను సార్తో దాదాపు కొన్ని 100 గంటలు స్పెండ్ చేశాను. సో అందుకే నాకు ఈ కాన్సెప్ట్ అనేది ఇంత కాన్ఫిడెంట్గా ఎక్కి నేను అందరికీ చెప్పగలుగుతున్నాను. సో మీకు కూడా ట్రాన్స్ఫర్ కావాలి అంటే నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు మీరు కూడా కంటిన్యూస్గా అటెండ్ కావాలి కదా సెషన్స్. దాదాపు సగం మంది సెషన్స్ పెట్టినప్పుడు ఇప్పుడు నేను టైం వేస్ట్ చేసుకొని టైం వదిలిపెట్టి నేను సార్ కూడా పిలిచి ఎందుకు సెషన్స్ పెడుతున్నాను, అందరూ కూడా నేర్చుకుంటారు, అందరూ కూడా బాగుపడతారనే కదా. మేము ఆల్రెడీ నేర్చుకున్నాం, మేము ఎట్లయినా సరే ఇండివిజువల్ సేల్ చేయగలుగుతాను, గ్రూప్ సేల్ చేయగలుగుతాను, ఏం ప్రాబ్లం లేదు. సెషన్స్ ఎందుకు పెడుతున్నాను, టీము డెవలప్ అవుతారు, మీకే ఉపయోగపడుతుంది, మీకు కెరీర్లో మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి. మీరు చూడండి, సంపంగి ఎన్నాళ్ళు చేస్తారో రియల్ ఎస్టేట్ ఎన్నాళ్ళు చేస్తారో కాదు, పర్సనల్గా మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. 1 ఇయర్ పట్టుకొని ఉండండి. ఓకేనా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒకవేళ మొహమాట పడుతున్నారు అనుకోండి సేల్ చేయడానికి, ఒక పోయి ఏం చేయండి అంటే ఒక టీ షాప్ ఉందనుకోండి, టీ షాప్లో పోయి ఒక దిరం ఉంటుంది, లేదు అంటే ఇండియాలో అయితే 10 రూపాయలు ఉంటుంది, పోయి డిస్కౌంట్ అడగండి. అన్న 5 రూపాయలకి ఇస్తావా అని అడగండి. మొహమాట పడకండి, సిగ్గు పడకుండా అడగండి, ఏం లేదు. ఇక్కడ మనం ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే మీకు అడగటం నేర్చుకోవాలి. జస్ట్ కామన్ సెన్స్ వాడి మీరు చెప్పగలిగితే సేల్ అయిపోద్ది, అంతే. జస్ట్ కామన్ సెన్స్. అవతల వ్యక్తి మాట్లాడేటప్పుడు వినండి.
ఓకే. 80% కస్టమర్ మాట్లాడితే 20% మాత్రమే మీరు వినగలిగితే సేల్ అయిపోతుంది. ఈ లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. వాడు ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో అని అర్థమైపోతే సేల్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. సో, మీరు ఇవన్నీ గూడా ఇదంటే ఈ ఒక సెషన్‌లో అర్థమయ్యేది కాదు. ఇవన్నీ గూడా నేను గంటలు, గంటలు టైమ్ స్పెండ్ చేసి నేర్చుకున్నదంతా గూడా రెగ్యులర్‌గా మనకి సెషన్స్ అనేవి అటెండ్ చెప్తా ఉంటాము. ఒక్క సెషన్‌లో ఒక్క పాయింట్ కనెక్ట్ అయ్యి, ఒక్కళ్ళ లైఫ్ మారినా నాకు చాలనిపిస్తది. నేను అందుకనే ఆ ఉద్దేశంతోటే మేమన్నీ గూడా 2 గంటలు టైమ్ స్పెండ్ చేసి సెషన్స్ పెడుతున్నాము. ఈ సెషన్ కంటే ముందు మీరు ప్రెజెంటేషన్ చూసారు. నేను కొన్ని గంటలు టైమ్ స్పెండ్ చేసి ప్రెజెంటేషన్ తయారు చేసుకోవాల్సి ఉంటది. సో, ఇవన్నీ ఎందుకు పెడుతున్నాము? మీరు ఏదో డెవలప్ అయిపోయి, మీరు లక్షలు సంపాదించుకుంటే మీ లైఫే బావుంటది. నాకేం ఉపయోగపడేది ఏం లేదండి. ఓకే. సో, మీకు 90% వస్తే మాకో 10% వస్తది. సో, మీరు ఉపయోగించుకోండి. ఓకేనా? సో, అది సెషను. ప్రస్తుతానికి ఐ హోప్ అందరికి అర్థమైందనుకుంటా. సో, మీరు నేర్చుకున్నయి మీకోసమే, మా కోసం కాదు. మీకోసం వర్క్ చేయండి. మీతో మీరు ఎవ్రీడే హాఫ్ ఎన్ అవర్ స్పెండ్ చేయండి. వివేకానంద గారు చెప్తారు, మీకంటే అద్భుతమైన వ్యక్తి ఎవరు లేరని చెప్పేసి. ఓకేనా? సో, మీరు మీతో మాట్లాడుకోవడం స్టార్ట్ చేయండి. నిజంగా నేను ఇప్పటిదాకా చేశాను. అందరూ గూడా నియర్ బై 40 ఇయర్స్‌లో ఉన్నారు. ఓకే. ఇంకొక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు బీపీలో, షుగర్‌లో నిన్న పొద్దున మాకు ఒక సాడ్ న్యూస్ ఏంటంటే 37 ఇయర్స్‌కే ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది ఇక్కడ అబుదాబిలో. సో, మనం ఆల్రెడీ ఇలానే చూస్తూ, చూస్తూ 40 సంవత్సరాల వరకొచ్చాం. ఓకే. ఇప్పుడు ఈ ఏజ్‌లో 5-10 ఇయర్స్‌లో గనక మనం కరెక్ట్ డెసిషన్ తీసుకొని లైఫ్ మార్చుకోబోతే ఎందుకు పనికి రాకుండా అయిపోతది. మనకి, మనకి ఈ ఎండింగ్ ఏజ్‌లో మనం చూడడానికి కూడా ఎవరుండరు. అర్థమైతుందా? సో, కనీసము మీరు ఇప్పటి నుంచే రిటైర్మెంట్‌కి ప్లాన్ చేయండి. 5-10 ఇయర్స్ లోపు రిటైర్ అయిపోవాలి. 50 ఇయర్స్ తర్వాత మీరు నెక్స్ట్ జనరేషన్‌కి హెల్ప్ చేయగలగాలి. ట్రైనింగ్స్ ఇస్తుండాలి. మేము ఎలా గ్రో అయ్యామని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉండాలి. అది ఎంత అల్టిమేట్ లివింగ్ ఆలోచించండి. సో, అందరూ కూడా దయచేసి నా కోసం కాదు, హరి కోసం కాదు, మీకోసం మీరు కష్టపడండి. లైఫ్ మారుతది. నేను సార్‌కి కూడా ఒకటే చెప్పా. సార్ మీకోసం కాదు నేను వర్క్ చేసేది. నా కోసం నేను వర్క్ చేసుకుంటున్నా అంటే సార్ చాలా హ్యాపీ అయ్యారు. అదే సేమ్ నా కోసం కాదు మీరు కూడా మీకోసం వర్క్ చేసుకోండి. ఇది వాడికొస్తాయా? వాడికి సపోజ్ సార్‌కి ఎంతొస్తున్నాయి? నవీన్‌కి ఎంతొస్తున్నాయి? ఇది హరిగాడికి ఎంతొస్తున్నాయి? నేను చేసే సేలు అనేది పక్కన పెట్టి మీకోసం మీరు వర్క్ చేసుకోండి. మీరు నేర్చుకుంటారు. మీ లైఫ్ మారుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఇది ఇక్కడ థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. అందరికీ కూడా మళ్ళీ, మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఆన్‌లైన్ సెషన్ పెట్టినప్పుడు మీరెవ్వరు కూడా దయచేసి మీరు ఫిజికల్‌గా సెషన్స్ పెట్టుకోకండి. ఆన్‌లైన్ సెషన్ పెట్టేదే అందరికీ కూడా ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పేసి. ఓకే. మీరు ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆన్‌లైన్ సెషన్‌కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అండ్ అందరూ కూడా దయచేసి వీడియోలు ఆన్ చేసుకునేటట్టు ఉండండి. ఓకే. నెక్స్ట్ సెషన్ నుంచి వీడియోలు ఆన్ చేసుకోలేని వాళ్ళకి ఏమైనా క్రిటికల్ సిట్యుయేషన్ తప్ప మిగతా వాళ్ళని ఎంటర్ చేయను. ఓకేనా? ఇది ఒకప్పటిలా కాదు. దయచేసి చెప్తున్నాను. అందరికీ కూడా టైం చాలా ఇంపార్టెంటు. లైఫ్ మారుతది. మీకోసమే చెప్తున్నా మళ్ళీ, మళ్ళీ. ఓకే. సో, లెట్స్ క్లోజ్ ద సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలి అనుకుంటే. ఎనీ డౌట్స్? అనిల్ గారు, ప్రకాష్ అన్న ఓకే సార్ క్లారిటీ అన్న నో చేద్దామా? డౌట్ సార్. అన్న గట్టిగా చేద్దామా? కృష్ణ, ప్రకాష్ అండ్ రంజిత్ గారు గట్టిగా చేద్దామా? ఇది చూడండి నా కోసం కాదు మీకోసం అనుకొని చెయ్యండి. నో 50 డౌట్స్, నో డౌట్స్ హరి గారు. నేను చెప్తున్నాను రియల్ ఎస్టేట్‌లో హ్యూజ్ మనీ ఉంది. అందులో ఎస్పెషల్లీ కామన్ రియల్ ఎస్టేట్ కాదు. సంపంగి రియల్ ఎస్టేట్ అనేది చాలా స్పెషలు. ఎందుకు చెప్తున్నానంటే నాకిక్కడ అసోసియేషన్‌లో నంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కనెక్టెడ్ అయి ఉన్నాయి. కానీ ఆ సేల్ చేయడానికి, ఈ సేల్ చేయడానికి చాలా డిఫరెన్స్. మిగతా హైదరాబాద్‌లో నంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ డల్ ఉండి రియల్ ఎస్టేట్ సేల్ చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? సో, కానీ మనయి మాత్రం కంటిన్యూస్‌గా సేల్స్ అవుతూనే ఉన్నాయి. మన ఒక్క కంపెనీకి మాత్రమే. ఎందుకు అవుతున్నాయి అంటే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు కూడా లేదు. ఏమో ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. 1-2 ఇయర్స్‌లో రావచ్చు డెఫినిట్‌గా. సో, మనము ఇమ్మీడియేట్‌గా గ్రాస్ప్ చేసి పట్టుకోగలిగితే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాము చెప్తున్నాను. ఓకే. క్యాచ్ చేయండి. చూడండి డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే లైఫ్ మారుతది. అవునా?
ప్రతి ఒక్కరికి కస్టమర్స్ ప్రాస్పెక్ట్స్ చాలా మంది ఉన్నారండి. దయచేసి వర్క్ చేయండి. నేను మీకోసం చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ప్రతి వీక్ మనకి వరంగల్ నుంచి కూడా కస్టమర్ని తీసుకురండి. మీరు గ్రూప్స్లో మీకు ఎలా ఇంకా జనాల్ని ఎలా కనెక్ట్ చేయాలి, కస్టమర్స్ లేరు నాకు తెలియట్లేదు అంటే చెప్పండి. నేను ఎలా కూడా చెయ్యాలో అది కూడా చెప్తాను, ఎలా కనెక్ట్ చేయాలో. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. అన్నీ ఒక సెషన్లో అర్థం కావు. సో డెఫినెట్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. క్లోజ్ చేద్దామా సెషన్? ఎస్ హరి గారు ఒక్కటి చెప్తున్నా. ఈ చెప్పండి. రియల్ ఎస్టేట్ దాని గురించి మామూలుగా మన ఇక్కడ రీసెంట్ గా నిన్నే వినయ్ షా అనేసి ఒక అతను ఉంటాడు, ఓకే ఓకే దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ఓకే. సూపర్ హైట్స్ కంపెనీ ఓనర్. ఆహా, 4 ఓకే years ముందు 2018 లో తన రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వర్క్ చేసేటాడు. ఓకే బ్రోకర్ గా వర్క్ చేసేటప్పుడు ఏమీ తెలియదు తనకి. ఓకే. దాని ముందు ఒక కంపెనీలో 4,000 dirhams, పంజాబీ అతను, ఆహా, ఓకే 4,000 dirhams వర్క్ చేసేటాడు. ఓకే బర్దుబాయ్ టు కరామా రోజు నడిచెళ్ళి ఒక ఛాయ్ తీసుకొని నడిచుకెళ్ళేటాడంట. ఓకే ఆ టైంలో డెవలప్ అవుతుందని గెస్ చేసి వాళ్ళ కాలు పట్టుకొని వీళ్ళ కాలు పట్టుకొని రియల్ ఎస్టేట్ గా ఏజెంట్ గా జాయిన్ అయిన అతను ఈరోజు నిన్న విత్ ఇన్ 4.5 years టైంలో 120 million dirhams అతను ఉండే విల్లా దుబాయ్ లో జిఐటీలో. అబ్బబ్బబ్బబ్బ. ప్లస్ నిన్న రోల్స్ రాయిస్ కార్ కొన్నాడు నిన్నే. ఎంటైర్ యుఏ లో మన ఎంతమంది అంటే మామూలుగా మీకు ఆల్మోస్ట్ 30 to 35 people ఉంటే కరీ అండ్ టేల్స్ అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. ఓకే ఆల్మోస్ట్ మోర్ దెన్ 13 million సబ్స్క్రైబర్స్ ఉంటారు. కరీ అండ్ టేల్స్ ఒక ఓకే. లేడీ మెయింటైన్ చేస్తారు. ఆహా, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక ఇంటర్వ్యూ తీసుకున్న ఒకే ఒక పర్సన్ ఎవరంటే వినయ్ షా. ఓ ఓకే. గ్రేట్ గ్రేట్. ఆహా. నేను అతను మీరు చూసారంటే మొత్తం ట్రెండింగ్ అతను. అయితే చాలా వీడియో బాగుంది. పంపించండి సార్, ఒకసారి వీడియో పంపించండి, ఇప్పుడు చూస్తారు. ఇది ఉమ్. సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ లో హ్యూజ్ మనీ ఉందండి. చూడండి అప్కమింగ్ 2 to 3 years లో మనంతా కోర్ టీమ్ కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పర్ట్ అయిపోతారు దీంట్లో. నెక్స్ట్ మన కంపెనీ ద్వారా మనకి ఏంటంటే విల్లాస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ ఉన్నాయి. ఓకే, మనకి ఎవరైతే కోర్ టీంలో ఉంటారో వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా చేయొచ్చు అని కూడా ప్లాన్ ఉంది. సో రకరకాల మనం మేబీ ఫ్యూచర్లో మనం కూడా పార్ట్నర్స్ కావచ్చు సంపంగిలో. ఓకే, ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కంపెనీ కూడా అవకాశం ఇస్తుంది. సో మీరు ఒక 1 year వర్క్ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. మంచిగా అందరూ కూడా డబ్బులు సంపాదించుకుందాం. డబ్బులు లేకపోతే వాల్యూ ఉండదండి. ఓకేనా? అది మాత్రం ఇవాళ రేపు గాలి ఎంత, ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో డబ్బులు అంత ఇంపార్టెంట్. నీకు ఎంత పిహెచ్డి చదివినవా, నువ్వు ఇది చేసినవా అని కాదు. డబ్బులు లేకపోతే వాల్యూ లేదు లిటరల్లీ. ఈవెన్ వైఫ్ దగ్గర, ఎక్కడ ఫ్యామిలీ దగ్గర కూడా వాల్యూ ఉండదు. ఆ విషయం అర్థమైతే మీరు మీ మీ మీరు సంపాదించుకోలేస్తారు. లేదు అంటే ఇంకేం చేయలేం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అన్న, శివన్న. థ్యాంక్ యూ హరి, వెల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అది మీతో కూడా ఒక సెషన్ పెట్టిస్తారన్న. మీరు కూడా ఆల్రెడీ మీరు అన్ని వెల్ ట్రైన్ అని చెప్పారు. సో అన్ని కూడా ఫాలో అవుతారు కాబట్టి నెక్స్ట్ సెషన్ మీతో పాటు కూడా ఒక సెషన్ ఇవ్వాలి మన టీంకి. చూడండి ఇక్కడ నేను ఒక్కడే కాదు, డెఫినెట్లీ. నా ఉద్దేశము ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సెషన్లో మాట్లాడగలగాలి. చూడండి ఇది ఒక ప్లాట్ఫామ్, ఓపెన్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాపిక్ పైన ఒక 1/2 hour అయినా మాట్లాడండి. మనం మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు చూడండి, నేను సమ్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఎక్స్పర్టీస్ అయి ఉండొచ్చు, మీరు సమ్ వైలో అయి ఉండొచ్చు. ఆ ఒక దాని గురించి ప్రిపేర్ అయ్యి నాకు తెలియని విషయాలు మీరు మాట్లాడండి, నేను వింటాను, అందరు వింటారు కదా. ఓకేనా? ఎవ్రీ వీక్ ఇట్లాంటి సెషన్లో ఏదో ఒక టాపిక్ జస్ట్ ఒక 20 నిమిషాలు కాదు, 5 నిమిషాలే మాట్లాడండి. ఓకే, సాయి గౌడ్ గారు చెప్పండి సార్. సాయి గౌడ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మిస్టేక్లో రైజ్ చేశారా? సార్ సాయి గౌడ్ హలో, గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ నా పేరు సాయి గౌడ్ సార్. సార్ సార్ హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఉంటాను సార్, నిరంబెట్ మల్కాజ్గిరి. ఓకే ఓకే సార్ నాది అంటే నేను 23 years నుంచి ఒకటే జాబ్ చేస్తున్నా సార్. ఓకే ఆటో ఫైనాన్స్, హైదరాబాద్లో ఆటో ఫైనాన్స్, ఆటో మీద ఫైనాన్స్ చేస్తాం సార్. ఓకే సో సేల్స్ అండ్ పర్చేస్ కూడా చేస్తాం. ఈ 4-5 years నుంచి మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది సార్. ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఫ్రీ బస్ పెట్టే వరకే మొత్తానికి మార్కెట్ లేదు సార్ ఇప్పుడు. ఓకే సో నాకు పరిచయాలు అంటే ఈ ఆటో కస్టమర్స్ వాళ్ళు ఉంటారు సార్, డీలర్స్ ఉంటారు. ఇంకొకటి వచ్చి సార్ మేము అంటే పొలిటికల్గా మేము అంటే ఇది చేస్తుంటాం సార్, పొలిటికల్గా ఉంటాం సార్. ఓకే సార్. మాకు ఎక్కువ టచ్ ఈ మహిళా గ్రూప్స్ వాళ్ళతో టచ్ ఉంటుంది సార్. ఓకే
ఇక్కడ హైదరాబాద్ లో అంటే ఇక్కడ 10 మెంబర్స్ ఒక గ్రూప్ ఉంటుంది, హెడ్ ఉంటారు అనమాట. ఓకే. అట్లా నాకు ఒక 200 మెంబర్స్ గ్రూప్ హెడ్స్ తెలుసు అనమాట సార్. ఓకే. సో వాళ్ళకి నాకు వర్కౌట్ అవుతుందేమో అని అనిపిస్తుంది సార్. సార్ 100% మీకున్న కాంటాక్ట్స్ నాకు అర్థమైంది. మీరు మంచి మార్కెట్లోనే ఉన్నారు లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి కూడా. సో సార్ ఇట్లాంటి వాళ్ళే కావాలి సార్ మనందరికి కూడా. సో మీరు ఒక రేపు మార్నింగ్ ఇప్పుడు మా బ్రదర్ నెంబరు మీకు పంపిస్తాను. సో మా బ్రదర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి ఆఫీస్కి వెళ్ళండి రేపు మార్నింగ్, ఆఫీస్ చూడండి. అక్కడ ఆఫీసులో మనకి 300 మెంబర్స్ వరకు ఉంటారు. రేపు అది చూసేసి సండే రోజు మనకి ఏంటంటే సైట్ విజిట్ ఉంటుంది, అది అటెండ్ అవ్వండి. మనకి ఏం లేదండి, జస్ట్ ఒక 3 మంత్స్ ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. ఓకే, మీరు ఏమేం చేయాలి, మీకు ఒకవేళ ఫ్రీలాన్స్ లాగా ఉన్నట్టయితే మీకు మొత్తం ట్రైనింగ్ ఇస్తాము. మన ఆఫీసులో హ్యాపీగా నేర్చుకోవచ్చు. మనకి సాటర్డే సండేలు కానీ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా సైట్ విజిట్ ఎలా ఉంటుంది, ప్రజెంటేషన్ ఎలా ఇస్తాము, ఇవన్నీ నేర్చుకున్నట్టయితే చెప్తున్నాం కదా సార్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మనది. ఎస్పెషల్లీ మన సంపంగి రియల్ ఎస్టేట్ అనేది అది అక్కడ రేవంత్ రెడ్డి వచ్చిండా జగన్ వచ్చిండా ఎటువంటి సంబంధం లేదు సార్. ఒకసారి చెట్టు పెరగడం స్టార్ట్ అయితే ఎవరు వచ్చి ఆపమన్నా ఆగదు అది. ఓకేనా? సో మనకి కంప్లీట్గా సంబంధం లేదు, మనకి ఎటువంటి హార్డిల్స్ లేకుండా హ్యాపీగా మన రియల్ ఎస్టేట్ సేల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇవాళ మార్నింగ్ కూడా మనం 10 సేల్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకటే రోజులో దాదాపు లాస్ట్ మంత్ 30 సేల్స్ ఇచ్చాము. ప్రతి మంత్ కూడా మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో మీరు ఎటువంటి చూడండి, మీరు హ్యాపీగా మా బ్రదర్ మీకు కోఆర్డినేట్ చేస్తారు. మీకు రంజిత్ గారు మీ బ్రదరే కదండి? అవును సార్. సో రంజిత్ గారు సాయి గౌడ్ గారు, సో ఇది అన్నయ్య కనెక్ట్ చేస్తానండి, అన్నయ్య నెంబర్ కూడా ఇస్తాను. హ్యాపీగా మీకు ఎటువంటి ట్రైనింగ్ కావాలన్నా ట్రైనింగ్ ఇస్తాము. మనకి రెగ్యులర్గా సెషన్స్ జరుగుతుంటాయి. మీరు చెప్తున్నారు కదా సార్, ఒక 1 month to 3 months ఒక ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి, మాతో పాటు తిరగండి. ఓకే, ఎక్కడికి వెళ్తే అక్కడ. ఓకే, మీరు చూడండి మన హైదరాబాద్ అనేది అసలు హ్యూజ్ స్పేస్ సార్, లైక్ హ్యూజ్ క్రౌడ్ ఉంది. అసలు ఇప్పటి వరకు మన సంపంగి గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి ఈవెన్ 30% వరకే తెలిసి ఉండొచ్చు, అది కూడా డీటెయిల్గా కూడా తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే సంపంగి అనేది రెగ్యులర్ రియల్ ఎస్టేట్ అనుకుంటారు, దీంట్లో ఇంత సైన్స్ టెక్నాలజీ ఉందని కూడా తెలియదు. సో మనం అందుకని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీకు ఎలా చెప్పాలో కూడా చెప్తాము, మీరు హ్యాపీగా వర్కౌట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ప్యానెల్లో ఉన్నోళ్ళు కూడా అందరూ కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ పెడదాము అనుకున్న వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా లేరు, అలాంటి వాళ్ళే కొన్నారు. సో మనకి ఎక్కువ ఇండియాలో కూడా కస్టమర్స్ అంతా కూడా నార్మల్ ఫ్యామిలీ ఇస్తారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. అప్పర్ మిడిల్ క్లాస్ కూడా బాగా ఆలోచిస్తున్నారు తప్ప మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే వాళ్ళు గోల్డ్ లోన్ పెట్టుకోనో ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే మనకి హ్యూజ్ ఏరియా అనేది వస్తుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి. ఓకేనా? సో మీరు ప్లాన్ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా 100% మేము ఇస్తాము. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి? ఓకే సార్, సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ఎవ్రీవన్. ఓకే, ఎవ్రీ వెడ్నెస్డే మర్చిపోకుండా సెషన్ అటెండ్ కావండి సార్. ఓకే, అదే నా ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.